నడిపించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా డైరెక్ట్గా నువ్వు ఇక్కడికే వచ్చాయి. నేను ఆడ కూర్చుంటా. రండి రండి, సాయం చేసేవాళ్ళు రండి. ఈవేళకి వచ్చేసారు. అన్న కంటే ముందుగా రావాలి మేము. ఏదన్నా పాట చెప్పు ఒకటి. నేను కూర్చోవాలి. నాకు ఇంత గొంతు లేదు. 452 452. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాల్లో చూతురు. 452 కొత్త వాటిలో, పాత వాటిలో 449. న్యూ సాంగ్ బుక్ 452, ఓల్డ్ సాంగ్ బుక్ 449. ఈ ఫ్యాన్ కూడా వేయండి. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు. కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబుని విజృంభించినప్పుడు, కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబుని విజృంభించినప్పుడు, నీవు మొరపెట్టినా నీకు దొరకు నిజముగా రక్షణ. నీవు మొరపెట్టినా నీకు దొరకు నిజముగా రక్షణ. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు. శత్రు శోధనలు పైబడినప్పుడు, శక్తిహీనులమైపోయినప్పుడు, శత్రు శోధనలు పైబడినప్పుడు, శత్రుహీనులమైపోయినప్పుడు, క్రీస్తు దయచేయు నిత్యాధరణ నిజముగా చూతురు. క్రీస్తు దయచేయు నిత్యాధరణ నిజముగా చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు. ప్రభు యుద్ధము చేయు నాయకుడు, ప్రభు పక్షమందు చేరుమోయినాడే. ప్రభు యుద్ధము చేయు నాయకుడు, ప్రభు పక్షమందు చేరుమోయినాడే. నీవు పొందేదవు బెరకాలు
నిజముగా జయము నీవు పొందేదవు రకాలు నిజముగా జయము ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు పలు విధ శ్రమలందో చేరుమా ప్రీతి మీరా మేము దారి చేర్చును పలు విధ శ్రమలందో చేరుమా ప్రీతి మీరా మేము దారి చేర్చును నీతియుక్తముగా స్తుతించుము ఖ్యాతితో ప్రభుని నీతియుక్తముగా స్తుతించుము ఖ్యాతితో ప్రభుని ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం కృతజ్ఞత స్తుతులు మీరు నిత్యముగా చెల్లించుడి కృతజ్ఞత స్తుతులు మీరు నిత్యముగా చెల్లించుడి ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలు చూతురు స్వరమండల సితార వాయించుడి శత్రువులతో ప్రభు పోరు సల్పెను స్వరమండల సితార వాయించుడి శత్రువులతో ప్రభు పోరు సల్పెను బెరకాలో ప్రభు స్వరమేతి మరి మరి పాడుడి బెరకాలో ప్రభు స్వరమేతి మరి మరి పాడుడి ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది భూరాజులు గడ గడ వణికిరి పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది భూరాజులు గడ గడ వణికిరి తన ప్రజలను సంతోషపరచున్ హల్లెలూయా పాడుడి తన ప్రజలను సంతోషపరచున్ హల్లెలూయా పాడుడి ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాదివేనాలు మెరాకాలో చూతురు పాట సంఖ్య 272 కొత్త వాటిలో 272 పాత వాటిలో
269 269 నిరాకార స్వరూపుడ మనోహర అనే పాట పాడదాము. కొత్త వాటిలో 272, కొత్త ప్రింట్లో 272, పాత వాటిలో 269. కొత్త వాటిలో 272, పాత వాటిలో 269. నిరాకార స్వరూపుడా మనోహర కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకార వారుల దెబ్బల బాధ నొంది వాడి మేకులతో కృచ్చబడి, వారుల దెబ్బల బాధ నొంది వాడి మేకులతో కృచ్చబడి, తీరాని దాహము సహించితివి, తీరాని దాహము సహించితివి, సిలువలో నిరాకార స్వరూపుడా మనోహర కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకార మానవులు ఏడ్చి ప్రలాపింప భూరాజులెల్లరు మాడిపోగా, మానవులు ఏడ్చి ప్రలాపింప భూరాజులెల్లరు మాడిపోగా, శిష్యుల డెందములు పగులా, శిష్యుల డెందములు పగులా, సిలువలో నిరాకార స్వరూపుడా మనోహర కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకార ఆరచి ప్రాణము వీడిన సుతుడా వైరినే నీ పాద ములబడితేని, ఆరచి ప్రాణము వీడిన సుతుడా వైరినే నీ పాద ములబడితేని, కోరి రక్షణ నెరవేర్చితివి, కోరి రక్షణ నెరవేర్చితివి, సిలువలో నిరాకార స్వరూపుడా మనోహర కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకార కోరి సిల్వా భారమును మోసితివి, పాప భారమును ద్రుంచితివి, కోరి సిల్వా భారమును మోసితివి, పాప భారమును ద్రుంచితివి, ఘోర గాయములు పొందితివి, ఘోర గాయములు పొందితివి, సిలువలో నిరాకార స్వరూపుడా మనోహర కరిగితివా నాకై
వేలాడుచు కరిగితివా నాకై వేలాడుచు సిలువలో నిరాకారా నన్ను రక్షింపాను ఎన్ని పాట్లన్ పెన్నుగా నీవు సహించితివి నన్ను రక్షింపాను ఎన్ని పాట్లన్ పెన్నుగా నీవు సహించితివి నన్ను నీ చిత్తమున బిడ్డ చేయా నన్ను నీ చిత్తమున బిడ్డ చేయా సిలువలో నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు కరిగితివా నాకై వేలాడుచు సిలువలో నిరాకారా క్రూరుడు ప్రక్క నీటే గృచ్చగా నీదు రక్తమును పారేనయ్యా క్రూరుడు ప్రక్క నీటే గృచ్చగా నీదు రక్తమును పారేనయ్యా తీరుగా నిరక్షణ పొందను తీరుగా నిరక్షణ పొందను సిలువలో నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు కరిగితివా నాకై వేలాడుచు సిలువలో నిరాకారా ఒక్కడగు నిత్య దేవునికే ఒక్కడగు సుతుడేసునాకే ఒక్కడగు నిత్య దేవునికే ఒక్కడగు సుతుడేసునాకే ఒక్కడగు సత్య ఆత్మనికే ఒక్కడగు సత్య ఆత్మనికే హల్లెలూయా నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు కరిగితివా నాకై వేలాడుచు సిలువలో నిరాకారా చివరిగా మరొక పాట పాడతాం 282 చివరిగా 282 కొత్త వాటిలో పాత వాటిలో 279 ఎటువంటి యాగంబు చేసితివి అనే పాట 282 కొత్త వాటిలో పాత వాటిలో 279 ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి పశువుల తొట్టిలో పారుండియు
నుండియు ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు మాకై సిలువ బాధ నొందితివి మాకై సిలువ బాధ నొందితివి మమ్మున్ విమోచించన్ మాకై సిలువ బాధ నొందితివి ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై తలవాల్చుటకైనాను స్థలమిలలో లేనేలే ఉండే నీకు తలవాల్చుటకైనాను స్థలమిలలో లేనేలే ఉండే నీకు నీ అడుగు జాడలలోనే నుండన్ నీ అడుగు జాడలలోనే నుండన్ నా ముందు వెళ్ళితివి నీ అడుగు జాడలలోనే నుండన్ ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి నీ సిలువ మోయువారెల్లరును నీ సిలువ మోయువారెల్లరును నీ మహిమ చూచెదరు నీ సిలువ మోయువారెల్లరును ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ కొరకై నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను నీకైనా జీవమెల్లనియాను నీకైనా జీవమెల్లనియాను నీ శ్రమలేనే కోరేదన్ నీకైనా జీవమెల్లనియాను ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై నాయానందమీవేగా నా
ప్రభువా నాకిలలో వేరే వలదు, నాయానందమీవేగా. నా ప్రభువా నాకిలలో వేరే వలదు, మీ వెంట వెళ్ళాను నే వెరువాను, నీ వెంట వెళ్ళాను నే వెరువాను. నీ ప్రేమ నాలో నుండా, నీ వెంట వెళ్ళాను నే వెరువాను. ఎటువంటి యాగంబు చేసేతివి యేసు, నీ వాళ్ళే నేనుండా నా కోరకై. ఎటువంటి యాగంబు చేసేతివి యేసు, నీ వాళ్ళే నేనుండా నా కోరకై. బైబిల్ వెళ్ళబడదాము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి, చూచునట్లు నా కన్నులు తెరువుమో, చూచునట్లు నా కన్నులు తెరువుమో. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి, చూచునట్లు నా కన్నులు తెరువుమో, చూచునట్లు నా కన్నులు తెరువుమో. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త, అధిపతి, మీ స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్తుల సర్వాధికార దేవుడుగా, నిరంతరమైన దేవుడుగా, నమ్మకమైన సాక్షిగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. దయలు మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో వారం వెంబడి వారి కార్యక్రమం మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. దేవుడు ఆశయమును దుర్గమున అన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతాలు మునిగినను వాటి ఘోషకు మనం భయపడమని సెలవిచ్చిన పరిశుద్ధ మాటల బట్టి మీ స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి ఈ దినం ఒకటి విశేషముగా నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ దినాల్లో అపోస్తల కార్య గ్రంథంలో మా ధ్యానం ఉంటుండగా, అపోస్తల పౌలు గారి ప్రయాణాల్లో మేము ఉంటుండగా, చివరి ఘట్టములకి మేము వచ్చాం. మరి అనేకమైన సంగతులు ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తున్నాం వివరముగా. ఈ దినము కూడా అయోగ్య దాసుని మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావాల్సిన వాక్కులు దయచేయమని, కావాల్సిన హెచ్చరికలు కూడా దయచేయమని, ఏమి నేర్చుకోవాలో మార్చుకోవాలో సరి చేసుకోవాలో కూడా నీ యొక్క వాక్యం ద్వారా నీ లేఖలు మాకు దయచేయమని. వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యంలో ఎవరి ఏర్పాట్లో ఉన్నారో వారు నడిపించి మహిమ పొందమని, సహాయపడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం అపోస్తల కార్య గ్రంథాన్ని ప్రారంభించాము. మొత్తము 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనం 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాము.
దాంట్లో మొదటి 7 అధ్యాయాలు యెరూషలేముల సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. దాన్ని కూడా మనం ముగించాం. రెండవ భాగం వచ్చేసి 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ దేశాల్లో సంఘము అని అది కూడా మనము టైటిల్ ఇచ్చుకున్నాము. ఆ తర్వాత 13 నుంచి 28 అధ్యాయాలు అన్యుల దేశాలలో సంఘము, లేదంటే బోధిగంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలు అని కూడా మనము టైటిల్ ఇచ్చుకుని ధ్యానం చేసాం, ప్రారంభించాం. దాంట్లో మనము 2 ప్రధాన భాగాలు ముగించాము. 3వ ప్రధాన భాగములు ఉన్నాం. 3వ ప్రధాన భాగం ఉన్నది 13 నుంచి 28 అధ్యాయాలు అయితే దాంట్లో మనము 23 అధ్యాయంలో మన ధ్యానం ఉంది. చూడండి, 23 అధ్యాయము అపోస్తల కార్యములు 23 అధ్యాయం. ఈ 23 అధ్యాయం అన్నది మొత్తం మనకి 35 వచనాలు కనబడుతూ ఉన్నాయి. దీన్ని మనము 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాం. అపోస్తల కార్యములు 23 అధ్యాయం. ఈ 23 అధ్యాయం అన్నది 35 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దీనిని మనము 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాము. దాంట్లో మొదటి భాగం వచ్చేసి మొదటి 11 వచనాలు. మొదటి 11 వచనాలు మొదటి భాగంగా మనం విభజించుకున్నాం. దానికి ఒక టైటిల్ ఇచ్చాము, మహాసభను ఉద్దేశించి పౌలు గారు ప్రసంగించుట అని మనం దానికి టైటిల్ ఇచ్చుకున్నాం మొదటి 11 వచనాలకి. దాంట్లో 5 గ్రూపుల వారు ఉన్నారని మనం ధ్యానం ప్రారంభించాం. 5 గ్రూపుల వారు. దాంట్లో 2 గ్రూపులు మనము ధ్యానం చేసాం. కనుక అపోస్తల కార్యం 23 అధ్యాయం మొత్తము 35 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీన్ని మనం 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది 23 అధ్యాయం మొదటి 11 వచనాలు మనం ఇచ్చిన టైటిల్ ఏంటంటే మహాసభను ఉద్దేశించి పౌలు గారు ప్రసంగించుట. మహాసభను దీంట్లో ఈ మొదటి 11 వచనాల్లోనే మనకి 5 గ్రూపుల వారు మనకు కనబడుతున్నారు. 5 గ్రూపుల వారు, 5 గ్రూపులు. దాంట్లో మొదటిది ప్రధాన యాజకుడు అని మనం చూసాం. ప్రధాన యాజకుడు, ఇతని గురించి మనము గత వారం మనం చూసాము. కనుక ఇతడు మనం గమనించామంటే ఈ ప్రధాన యాజకుడే కానీ అతడు ఎందుకు పనికిరాని వాడుగా జోసెఫ్ అనే చేతికాడు రాశాడు. ఎందుకంటే వినకుండానే అతడు తీర్పులు ప్రకటించిన వాడుగా మనం చూసాం. 2వ గుంపు కూడా మనం చూసాము, పరిసయ్యులు. 2వ గుంపు ఎవరంట? పరిసయ్యులు. ఇది కూడా మనం ధ్యానం చేసాం గత వారం. 3వ గుంపు ఏంటంటే సద్దూకయ్యులు. 3వ గుంపు సద్దూకయ్యులు. కాబట్టి ఈ 2 విషయాలు మనం గత వారం ధ్యానం చేసాం. మొత్తం అపోస్తల కార్యం 23 అధ్యాయం అన్నది మొత్తము 35 వచనాలు. దాన్ని 3 భాగాలు విభజించుకున్నాము. దాంట్లో మొదటి భాగం అన్నది మొదటి 11 వచనాలు. ఈ 11 వచనాల్లోనే మనకి 5 గ్రూపుల ప్రజలు మనకు కనబడుతున్నారు. దాంట్లో మొదటి ఈ 5 గ్రూపుల్లో మొదటి 2 గ్రూపులు మనం ధ్యానం చేసాం. కాబట్టి ప్రధాన యాజకుడి గురించి ఏమని చూసాం గత వారం అంటే ఇతడు చెప్పకముందే పౌలు గారు చెప్తూ ఉండగానే పూర్తిగా వినకుండానే కనుక ఏమన్నాడు ఆయన మనం గమనించామంటే అతని నోటి మీద కొట్టండి అన్నాడు. ఒక ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు ఎంత ఓర్పుతో సహనముతో పూర్తిగా విన్న తర్వాత జడ్జిమెంట్ తీర్పు ఇవ్వాలి. ఎందుకంటే అది మహాసభ, సన్హెడ్రిన్ సభ. అంత పెద్ద సభలో ప్రధాన బాధ్యత కూడా ఎక్కువ బాధ్యత కూడా ప్రధాన యాజకుడిగా ఉంది. ఇంకా ఆయన ఏం చెప్తే అదే జడ్జిమెంట్. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ అతను చెప్పింది కూడా వింటలేదు. అందుకే పౌలు అన్నాడు, సున్నం కొట్టిన గోడ నువ్వు నన్ను కొడితే దేవుడు నిన్ను కొడతాడు. చూసా, దేవుని యొక్క వాక్యం పాటించని వారిని దేవుడు కొడతాడు అని పౌలు గారు చెప్తే గద్దించాడు. ఆ తర్వాత పౌలు గారు అవుతున్నాడు, పౌలు ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ప్రధాన యాజకుడు, ఆయన అంటావు అనగానే వెంటనే మళ్ళీ పౌలు గారు అయ్యో ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, ఎందుకంటే నీ ప్రజల అధికారిని నిందించవద్దని రాయబడిందని చెప్పేసి పౌలు గారు వెంటనే మళ్ళీ తగ్గించుకుని మాట్లాడతాడు. ఆ రీతిగా ప్రధాన యాజకుడే కానీ దీంట్లో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే ఈ ప్రధాన యాజకుని స్థానంలో ఈ దినాలు క్రైస్తవులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. దేవుని ప్రజలుగా మనం కూడా చెప్పింది పూర్తిగా వినాలి, వినకుండా జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. కనుక
క్రైస్తవులు లోకానికి ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అననీయ ఒక దైవ ప్రతినిధిగా ఉండి సరైనటువంటి అతని మాట బాగలేదు, అతని తీర్పు కూడా బాగలేదు మనం చూస్తూ వచ్చాం. రెండవది పరిసయ్యుల గురించి మనం చూసాం. రెండో గుంపు ఎవరంటే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి సంగతి పరిసయ్యులు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు మహాసభ ముందు నిలబెట్టినప్పుడు పౌలు గారికి అర్థమైపోయింది అక్కడ 2 రకాల వర్గాలు వారు ఉన్నారు, గుంపులు వారు. ఒకటి పరిసయ్యులు, ఉన్నారు సద్దుకాయలు. కనుక అప్పుడు మరి ఏమంటున్నాడు పౌలు గారు 23 అధ్యాయం 6 వచనం చూడండి. 23:6 అపోస్తల కార్యములు 23:6 వారిలో ఒక భాగము సద్దుకాయలను మరి ఒక భాగము పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి ముతుల పునరుత్థానము గూర్చి నేను విమర్శించబడుతానని సభల బిగ్గరగా చెప్పాను. అతడు వాళ్ళకి చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దుకాయలకు కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయను. గమనించామంటే పౌలు అర్థమైపోయింది ఈ సభలో గుంపులో 2 రకాల వారు ఉన్నారు. పౌలు ఏ సంతతి చెందినవాడు? ఆయన పరిసయ్యుల సంతతి చెందినవాడు. కనుక పరిసయ్యులు ఏమని నమ్ముతారు? దేవదూతలు ఉంది, ఆత్మ ఉంది, పునరుత్థానం కూడా ఉంది అని నమ్మేవారు పరిసయ్యులు. కానీ సద్దుకాయలు దేవదూతలు లేరు, పునరుత్థానము లేదు, ఆత్మలు లేవని సద్దుకాయలు నమ్మరు. కనుక అవన్నీ లేవంటారు సద్దుకాయలు. కానీ ఇప్పుడు పౌలు గారు ఎప్పుడైతే ఈ పరిసయ్యులు చెప్పినప్పుడు అర్థమైపోయింది, సహోదరులారా ఏమంటున్నాడు చూడండి పౌలు, నేను పరిసయ్యుల సంతతి వాడను. కనుక అని చెప్పగానే అందరికీ ఏమన్నారు, పౌలు ఏమన్నా మావాడు, కనుక మావాడు అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు పౌలు గారికి కాస్త గ్రిప్ సపోర్ట్ దొరికింది. ఇక్కడ ఏమని చెప్పుకున్నామంటే మరి ఇంతకుముందు చంపాలనుకున్నారుగా, ఇంతకుముందు కూడా ఈ పరిసయ్యులు చంపాలనుకున్నారుగా, ఇంతకుముందు చంపాలనుకున్నారు మీరు సిలువేసి నజరేయుడైన యేసునే. కనుక దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను ఆయన లేచి ముత్తొంచి లేపి ప్రభుగా నియమించున్నాడని చెప్పినందుకు కోపం వచ్చింది. ఇప్పుడు కూడా అది చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నజరేయుడి పేరు చెప్పటల్లా, నజరేయుడైన యేసు పేరు చెప్పకుండా ఏమంటున్నాడు? మృతుల పునరుత్థానము, దాని గురించి నేను ఇక్కడ పంచాయతీ నిలబడ్డా అదే చెప్తున్నాడు. చూడండి 6లో అంటాడు కదా, సహోదరులా నేను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుత్థానం గూర్చి నేను విమర్శించబడుతున్న సభల బిగ్గరగా చెప్పాను. పరిసయ్యులారా, సహోదరులారా, నేను పరిసయ్యుల సంతతి వాడని, నన్ను ఎందుకు నిలబెట్టారు ఇక్కడ అంటే మృతుల పునరుత్థానం గురించి అన్నాడు. మృతుల పునరుత్థానం అంటే చనిపోయిన తిరిగి వాళ్ళు లేస్తారు. ఇది ఎవరు నమ్ముతారు? పరిసయ్యులు నమ్ముతారు. కనుక పరిసయ్యులు మరి ఇంతకుముందు కూడా చెప్పాడుగా, ఇంతకుముందు మేము ఏసునామం అంటే వాళ్ళకి గిడత పరిస్థితి. ఇప్పుడు ఏసునామం చెప్పకుండా ఇండైరెక్ట్ ఎవరు మృతుల పునరుత్థానం అంటే కనుక యేసు గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిసయ్యులు అంటే అంతకుముందు చెప్పిన మనసు పెట్టి వినలేదు, జాగ్రత్తగా వినలేదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు. అంటే మనకి ఏమర్థమైందంటే వినుట్లో విఫలమైన పరిసయ్యులు అని మనం చూసుకున్నాం అర్థం చేసుకోవడంలో. కనుక చెప్పే విధానం వాళ్ళు అర్థం చేసుకోవడం విఫలమయ్యారు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు మనసు పెట్టి వింటున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. మనం కూడా కొన్ని సంగతులు కనుక జాగ్రత్తగా కనుక వినకపోతే కనుక అపార్థం చేసుకున్నాం అనుకోండి, అవి చాలా భారీ నష్టానికి దారితీస్తాయి. అది ఇద్దరు భార్య భర్తల మధ్య కావచ్చు, సంఘములు కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు. చెప్పే సంగతులు కనుక ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో కనుక విఫలమైతే అవి చాలా ప్రమాదానికి దారితీస్తాయి. కాబట్టి పరిసయ్యులు కూడా చంపేదాకా వెళ్ళారు అర్థం కాక. ఇప్పుడు మనసు పెట్టి ఉన్నారు, ఈయన అంటున్నారు ఇప్పుడు పౌలు మావాడే అన్నట్టుగా పౌలుకు సపోర్ట్గా నిలబడ్డారు. కనుక అంటే పౌలు పక్షంగా పరిసయ్యులు అందరూ వచ్చేసారు. తర్వాత ఇక్కడ నేను పరిసయ్యుల సంతతి వాడిని అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడో తమాషగా ఆశమాజ వచ్చిన వాడిని గాను. కనుక మా పితరులు ఎవరు? పరిసయ్యులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, నిష్ఠగా పాటించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని. కనుక నేనేంటి ఏమనుకున్నారు? కనుక మా పరిసయ్యులు అంటే ఏమనుకున్నారు? బాగా చదువుకున్న వాళ్ళు మా పూర్వీకులు, కాబట్టి యోధ మతాన్ని బాగా పాటించేవాళ్ళు అనే ఉద్దేశంతో చెప్తున్నాడు నేను పరిసయ్యులు అని అంటే. కాబట్టి పరిసయ్యులు మనం చూస్తాం కదా, వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తారంట? దశం భాగాలు ఇస్తారు. యేసు చెప్పాడు కదా. కనుక ప్రతి దాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పరిసయ్యులు. అలాంటి సంతతి చెందినవాడు నేను. కనుక ఏదో ఆశామాషి సామాన్య వ్యక్తిని కాదు నేను అని చెప్తూ, కనుక నేను ఎందుకు దాన్ని నిలబెట్టారంటే మృతుల పునరుత్థానం గురించి నన్ను విమర్శిస్తున్నారు. మనకు నిరీక్షణ లేదా? చనిపోయి తిరిగి లేస్తారు కదా అంటే తిరిగి లేస్తారని పరిసయ్యులు అందరూ మొదలు పెట్టారు. కానీ సద్దుకాయలు దాన్ని నమ్మరు, ఒప్పుకోరు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వచ్చినటువంటి వాళ్ళు ఏమైపోయారంట? 2 గుంపులు అయిపోయారు. కాబట్టి ఇక్కడ పరిసయ్యులు మనం నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే
అర్థము చేసుకోవటంలో మొట్టమొదటి వాళ్ళు విఫలమైపోయారు, కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కానీ మనం కూడా ఏదైనా విషయం ఉన్నప్పుడు పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు, కనుక ఊహించుకోకూడదు. కనుక ఊహలు అపార్థాలు చాలా నష్టానికి దారి తీస్తాయి. కాబట్టి అందుకే మనము క్షుణ్ణముగా అర్థం చేసుకోవాలనేది పరిశైలి మనం నేర్చుకుంటాం. ప్రధాన యాజకులు ఏమని నేర్చుకున్నాము? ప్రధాన యాజకుల్లో పూర్తిగా మనం చెప్పే విషయాలు పూర్తిగా వినాలి. మన ద్వారా ఒకరికి మేలు జరగాలి కానీ అన్యాయం జరగకూడదు. చూసారా, అందుకే కోర్టులు కూడా ఎందుకు చాలా కాలం వాయిదాలు వేస్తూ ఉంటాయంటే ఒక అన్యాయం పొందిన వాడికి శిక్ష పడకూడదు. చూసారా, ఒక అన్యాయస్తుని శిక్ష పడకూడదు, కనుక వాడు ఎప్పటికీ నష్టం పోకూడదు. దాని ఉద్దేశంతోనే దీర్ఘకాలము కనుక వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది వాయిదాలకి. కాబట్టి ఒక దొంగ తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అన్యాయస్తునికి శిక్ష పడకూడదు. చూసారా, కాబట్టి అందుకే ఒక ప్రధాన యాజకుడు అంటే ఎలా ఉండాలి, మనం చదువుకున్న దినాలు లేఖనాలు చూపించా. అవన్నీ కూడా మొట్టమొదటి ఏం చేయాలి, పూర్తిగా వినాలి, విన్న తర్వాత నువ్వు చెప్పాలి. కానీ పౌలు ప్రారంభించడం నోటి మీద కొట్టమంటున్నాడంటే ఇతడు కనుక పనికిరాని ప్రధాన యాజకుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. ఇతను హత్య చేశారు, చనిపోయాడు. కాబట్టి ప్రధాన యాజకుడు అంటే ఈనాడు క్రైస్తవులకి దేవుని బిడ్డలకు ప్రతినిధులుగా ఉన్నాం. లోకానికి మనము అలాగూ చక్కని సమాధానం చెప్పేవాళ్ళుగా వినాలి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో గుంపు ఈరోజు సద్దుకాయలు మనం చూస్తాం. మూడో గుంపు ఎవరంట? సద్దుకాయలు. ఈ సద్దుకాయలు ఎవరంటే పునరుత్థానము దూతలు లేదని చెప్పేవారు. చెప్పండి, పునరుత్థానం. సద్దుకాయలు ఎలాంటి వారు? పునరుత్థానము దూతలు వాళ్ళు నమ్మరు. పునరుత్థానము లేదు, దూతలు లేదని చెప్పేవాళ్ళే ఈ యొక్క సద్దుకాయలు. తర్వాత భవిష్యత్తును గురించిన నిరీక్షణ వాళ్ళకి లేదు. చెప్పండి, భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేదని, చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాం అనే నిరీక్షణ ఎవరికి లేదు? సద్దుకాయలకి లేదు. కానీ వీళ్ళంతా యూదులే. సద్దుకాయలైన యూదులే, పరిసయ్యులైన యూదులే, జలోతైలైన యూదులే, శాస్త్రులైన యూదులే, వీళ్ళంతా యూదులే. కాబట్టి యూదులే తెగలన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ క్రైస్తవులో ఇట్లా శాఖలుగా డినామినేషన్ ఎట్లా ఉన్నాయో ఆనాటి యూదుల సమాజంలో ఎన్ని కూడా వీళ్ళంతా యూదులే, కానీ ఆయా శాఖలుగా ఉన్నారు. ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఒకరు పట్టుకున్నారు. కాబట్టి అంటే ఈ సద్దుకాయల యొక్క సిద్ధాంతం ఏంటంటే పునరుత్థానము లేదు, సచ్చినవాడు అంతే. కాబట్టి ఇక దూతలు లేరు, ఆత్మలు లేవు. తర్వాత భవిష్యత్తు గురించిన నిరీక్షణ లేదు. కానీ ఈనాడు క్రైస్తవులకి ఏమని చెప్పండి? భవిష్యత్తు గురించిన నిరీక్షణ. చనిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి లేస్తాం. యేసు ఎట్లా మరణించి మృతి చెంది తిరిగి లేచాడో ఆయన నమ్మిన వాడిని కూడా అలాగే చేస్తాడు అని మన నమ్మకం ఉంది. కనుక అలాంటి నిరీక్షణ వీళ్ళకి లేదు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనం చూస్తాం. తర్వాత ఈ సద్దుకాయలు ఎట్లాంటి వాళ్ళు అంటే తమ దృష్టికి తామే జ్ఞానులం అనుకునేవాళ్ళు. చెప్పండి, తమ దృష్టికి తామే జ్ఞానులం, కనుక మేము ఎంత జ్ఞానులం అని అనుకుంటారు. మా తర్వాత ఒక్క విచారమైన సంగతి ఏంటంటే వీళ్ళందరూ ధర్మశాస్త్రం చదువుతారు. ఎవరు? ప్రధాన యాజకుడు, పరిసయ్యులు, సద్దుకాయలు ఏం చదువుతారు? ధర్మశాస్త్రం. అందరూ చదివి అందరూ యూదులేగా, అందరూ ధర్మశాస్త్రం చదువుతారు. ధర్మశాస్త్రాన్ని చదువుతారు కానీ వింటారు, కానీ దాన్ని అర్థం చేసుకోవటంలో ఎరగలేకపోతున్నారు సత్యాలు. చూసారా, కనుక ధర్మశాస్త్రం చదువుతారు, వింటారు, కానీ దాని శక్తిని అర్థం చేసుకోలేకపోయారు. లేకుంటే ఇంకో మాట చెప్పాలంటే దాని సారాంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది బైబిల్ చదువుతారు, వింటారు, కానీ చెప్పండి అర్థం చేసుకున్నట్లో చదవటము, చెప్పడం, వినటం కాదు, కానీ అది ఏంటి ఆ లేఖనం ఎరిగి అర్థం చేసుకోవాలి. అందుకే వీళ్ళు ఒక సందర్భం దేశం దగ్గరికి వస్తారు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. తర్వాత 7 సహోదరులు ఉన్నారు. 7 ఏం చేసేదేమో ఒకరి తర్వాత ఒకళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పునరుత్థానం ముందు అప్పుడు ఎవరికి భార్యగా ఉంటుంది? ఇప్పుడు 7 మందికి భార్య అయింది కదా ఇక్కడ భూలోకములో. అక్కడ ఎవరికి భార్యగా ఉంటుంది అంటే యేసు అన్నాడు, ఒక మాట చెప్పాడు, పరలోకం పెళ్లిళ్ళు చేసుకోవటాలు, పెళ్లికి ఈబాటాలు ఏమీ కూడా ఉండవు. అందరూ కూడా దేవదూతల్లాగా ఉంటారు, దేవుని కుమారులాగా అని చెప్తా అన్నాడు. మీరు లేఖనములను ఎరుగక పొరబడుచున్నారంటాడు. అంటే చదువుతున్నారు కానీ ఏం చేసిన వాళ్ళు లేఖనాలని అర్థం చేసుకోవట్లేదు. చూసారా, అది సద్దుకాయలు అలాంటి వాళ్ళు. కనుక చదువుతారు, ధర్మశాస్త్రం చదువుతారు, వింటారు, చెప్తారు, కానీ దాన్ని ఎరగడం లేదు. ఈనాడు కూడా చాలామంది దేవుని యొక్క వాక్యం చదువుతారు, వింటారు, కానీ ఎరగాలి, గై కొనాలి. అందుకే ప్రకటన 1:3 ఒక మాట ఉంటుంది, ఏమని? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని ఇందులో రాయబడిన సంగతులు గై కొనివారును ధన్యులు. చదివేవాళ్ళు వినేవాళ్ళు కాదు, గై కొనడం, చదవటం, చెప్పడం కాదు, దాన్ని ఎరగటం. కనుక అందుకే వారు సిలివేసిన కారణం ఏంది? ఎరగలేదు.
ప్రధాన యాజకుడు చదువుతాడు, పరిసయ్యులు చదువుతారు, సదుకాయలు చదువుతారు ధర్మశాస్త్రం, కానీ చదువుతున్నారు కానీ చెప్పని ఏం చేయట్లేదండి వాటిని. అంటే కామన్గా చదువుతారు లేఖనాలు. మాది యోధా మతము, మాకు ఒక గ్రంథం ఉంది ధర్మశాస్త్రం, దాన్ని చదవాలంతే. చూసారా, అంటే ఏదో కామన్గా చదువుతున్నారు కానీ ఆ లేఖనాల్లోని దేవుని శక్తిని వాళ్ళు ఎరగల. చదివింది కూడా వాళ్ళు ఎక్కించుకోవాలి, వాళ్ళ మనసులకు ఎక్కించుకోలేదు. కాబట్టి అది మనం జ్ఞాపకం చేయడం. కనుక ఈ సద్దుకాయల నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, తమ దృష్టికి తామే జ్ఞానులు అనుకుంటారు, భవిష్యత్తును గురించి నిరీక్షణ లేనివారు, లేఖనాలు చదువుతారు కానీ వాళ్ళు దేవుని శక్తిని అర్థము చేసుకోరు. ఇవన్నీ కూడా మనము సద్దుకాయల్లో మనం చూస్తాం. కాబట్టి చూసారు కనుక ఒక్కొక్క గుంపులో కొన్ని లక్షలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలే. కానీ మనం కూడా సద్దుకాయలాగా ఏదో దినపాఠం లాగా లేకుంటే 10 అధ్యాయాలు చదవాలని చెప్పేసి టపటపట చదువుకుని వెళ్ళిపోవటం కాదు. కనుక వాటిని గ్రహించాలి. కనుక చదివిన దాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. అందుకే చదివింది చాలామంది గ్రహించలేకపోతున్నారంట. కనుక అపోస్తల కార్యం చూడండి 28వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 28:26. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కానని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పమంతగా వింటున్నారు కానీ చూస్తున్నారు కానీ వాటిని గ్రహించడంలా. కనుక ఇదంతా ఏ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు చెప్పండి? వీళ్ళు సద్దుకాయలు. కాబట్టి ఇప్పుడు సద్దుకాయల్లో ఏమి లేదు? నిరీక్షణ లేదు. తర్వాత భవిష్యత్తు వచ్చిన నిరీక్షణ లేదు. తమ దృష్టికి తామే జ్ఞానం అనుకుంటారు, చదువుతారు కానీ దేవుని యొక్క శక్తిని వాళ్ళు అర్థము చేసుకునే వాళ్ళు. 4వ గ్రూపులో మనం చూస్తాము, అపోస్తలైన పౌలు గారు మనకు కనబడతారు. చెప్పండి, 4వ గుంపులు ఎవరున్నారు చెప్పండి? పౌలు గారు. 23వ అధ్యాయంలో ఇప్పుడు పౌలు గారు నిలబెట్టారు. ఎక్కడ నిలబెట్టారు? మహాసభ. ఏ సభ అని చెప్పుకున్నాము? అది సన్హెడ్రిన్ సభ ముందు ఉన్నాడు. కనుక వాళ్ళు బంధించాలనుకున్నారు, కొట్టాలనుకున్నారు. కానీ పౌలు గారు నేను రోమిని చెప్పిన తర్వాత వెంటనే సభను పిలిపించి ఇది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సభలో ఈ గుంపుల వారంతా మనకు కనబడుతున్నారు ఈ 11వ వచనాల్లో. నెక్స్ట్ ఇప్పుడు పౌలు గారు సభలో ఉన్నప్పుడు పౌలు గారు ఏ కండిషన్లో ఉన్నాడు? పౌలు గారి స్థితి ఎలాగుంది ఆలోచించండి. చెరసాలలో తీసుకొచ్చారు, కోటలను తీసుకొచ్చారు, జైల్లో బంధించబడి తీసుకొచ్చాడు. ఇప్పుడు అలాంటి పౌలు గారి స్థితి అలా అనమాట. అలాంటి స్థితిలో ఇప్పుడు ఆ సభ ముందు ఉన్నారు. కాబట్టి చెరసాలలో పెట్టారు, బంధించాలనుకున్నారు. కానీ రోమిడి చెప్పిన తర్వాత చెరసాలలో పెట్టి కట్లని వడదీసి అలాగే పెట్టి ఇప్పుడు అలాంటి సభ ముందు పౌలు గారు నిలబెట్టాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఏదో నేరం చేసినట్లు, తప్పు చేసినట్లు, దోషం చేసినట్టు నిలబడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి సహజంగా ఎలా ఉంటుంది? సహజంగా మనమైతే ఎట్లా ఉంటాం? పట్టుకొచ్చి బంధించే వాటి మంది నిలబడతా ఉంటే టెన్షను, ఆందోళన, మన లోపల గలిబిలి ఉంటుందా లేదా? జనరల్గా మనకైతే ఉంటుంది. కనుక ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అది కదా. కనుక మొత్తం శ్రోమ సంఖ్యలు పట్టుకొచ్చారు, ఆడు కొట్టాలనుకున్నారు. కనుక ఇప్పుడు అంతా గలిబిలిగా ఉండాలి, హృదయంలో మనసులో నెమ్మది లేకుండా టెన్షన్తో ఉండాలి. కానీ పౌలు గారు చూడు ఎంత ఓపికతో ఉన్నాడు ఆయన. పౌలు గారు మనకి ఏం కనపడుతుంది అంటే ఏమని పిలుస్తున్నారు? 23 అధ్యాయం చూడు మొదటి వచనం. ఇది ఇలాంటి ఒత్తిడిలో, ఇలాంటి కండిషన్లో పౌలు గారి స్థితి ఎలాగుందంటే 23 అధ్యాయం మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేల్చి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుచుకుంటానని చెప్పాను. కనుక పౌలు గారిలో ఎంత ఓపిక ఉందో చూడండి. ఆ దూషించే వారిని, బంధించిన వారిని ఏమంటారంటే సహోదరులారా, తండ్రులారని. అంటే లోపల ఏ టెన్షన్ లేదు పౌలు గారికి. ఎంత పీస్ఫుల్గా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉన్నాడు. అంత ఒత్తిడినప్పుడు కూడా ఉండి సహోదరులారని పిలుస్తున్నాడు. మనకేం కనపడుతుందంటే పౌలు గారిలో ఎంతో ఓపిక, ఎంతో సహనం మనకు కనపడుతుంది ఈ మాటలు. తర్వాత పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా దేవుని యొక్క వాక్యం యొక్క హద్దులు మీరి మనం ప్రవర్తించకూడదు. కనుక మనం ప్రవర్తించకూడదు. అందుకే 5వ వచనం చూడండి. అందుకే పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారం నిందించవద్దని రాయబడి ఉన్నది. వెంటనే పౌలు గారు దూషించినట్లుగా ప్రధాన యాజకుని మాట్లాడాడు. కానీ పౌలు దూషించలేదు. వెంటనే అన్నాడు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయకూడదు? ఒక వ్యక్తిని అధికారం నిందించకూడదు. అందుకే పౌలు చూడండి వెంటనే అంత టెన్షన్లో ఉండి కూడా వెంటనే అన్నాడు, అయ్యలారా, ఆయన ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు. అంటే అర్థం ఏంటి? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా దేవుని యొక్క హద్దులు మనము మీరకూడదు. కనుక చూస్తే పౌలు గారు ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాడు.
పౌలు గారు కోపం కూడా వచ్చింది ఆ మాట అన్నందుకు. నువ్వేం ప్రధాన యాజకుడివి, చెప్పేది వినాలి కదా పూర్తిగా. వినకుండా ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు ఆలోచన ఎట్లా తిరుగుతావని చెప్పి అన్నాడు. కనుక సున్నం కొట్టిన గోడలాగా ఉన్నావు. నేను ప్రధాన యాజకుడిని మాట్లాడి తర్వాత ఆయన ప్రధాన యాజకుడు తెలిసిన తర్వాత కూడా అట్లాగే అంటలా. ఏమన్నాడు ఆయన ప్రధాన యాజకుడు తెలిసిన తర్వాత ఏమంటున్నాడు? ఆయన ప్రధాన యాజకుడు నాకు అంటే అర్థం ఏంటంటే పౌలు గారు అలాంటి ఒత్తిడిలో, టెన్షన్లో, ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ పౌలు గారులు అవన్నీ లేవు. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఆయన ధర్మశాస్త్ర దేవుని యొక్క వాక్యాన్ని హద్దు లేక మీది పౌలు గారు ప్రవర్తించట్లేదు అంటే ఒప్పుకుంటున్నాడు. కనుక అయ్యలారు నాకు ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు అంటాడు. తర్వాత పౌలు గారు ఇంకా మనం చూసాం అనుకోండి, ఏమన్నాడు? నేను పరిసయ్యుల సంతతి వాడను అన్నాడు. అంటే మా పూర్వీకులందరూ బాగా చదువుకున్న వాళ్ళు కనుక, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా నిష్టగా ఉండేవాళ్ళు అని ఇవన్నీ కూడా పౌలు గారిలో మనం చూస్తాం. అంటే మంచి చెడు ఏ టైంలో ఏం చేయాలో పౌలు గారు అలాగ చేస్తూ ఉన్నాడు. ఏ టైంకి అంటే సమయోచితంగా ప్రవర్తించడం, సమయోచితంగా మాట్లాడటము పౌలు గారిలో మనం చూస్తాం. అందుకే బైబిల్ దానికి ఒక పేరు ఉంది, యుక్తిగా ప్రవర్తించడం. చెప్పండి, యుక్తి అంటే యుక్తిగా ప్రవర్తించడం అంట. యుక్తిగా ప్రవర్తించడం వేరే, కుయుక్తిగా ప్రవర్తించడం వేరే. యుక్తిగా ప్రవర్తించడం అంటే తెలివిగా మాట్లాడటం, తెలివిగా ప్రవర్తించడం. లోకాసు వార్త 16 అధ్యాయం చూడండి ఒక మాట. లోకాసు వార్త 16 అధ్యాయము, లోకాసు వార్త 16 అధ్యాయం 8వ వచనం. లోకాసు వార్త 16 అధ్యాయము, లోకాసు వార్త 16 అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాస్తున్న గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనిను గాని యజమానుడు వాడిని మెచ్చుకొనిను. వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు తమ కేలి పడుచుడుగా యుక్తి పరులై ఉన్నారు. యుక్తిగా ఉండటం మంచిదే. యుక్తిగా ఉండటం అంటే ఏంటి? తెలివిగా ఉండటం, బుద్ధి కలిగి ఉండటం. కనుక బుద్ధి కలిగి ఉండటము, తెలివిగా ఉండడం, దాన్ని ఏమంటారు? యుక్తిగా ఉండటం. కుయుక్తిగా ఉండటం అంటే, కుయుక్తి అంటే కుట్రలు కనుక అట్లా చేయటం, కనుక కుయుక్తిగా ఉండటం. కనుక యుక్తిగా ఉండేది మంచిదే, తెలివిగా ఉండేది మంచిదే, బుద్ధిగా ఉండేది మంచిదే, కానీ కుయుక్తిగా ఉండకూడదు. చూసారా, కొంతమంది కుయుక్తిగా ఉంటారు, పైకి మాత్రము ప్రైజ్లో, లోపల మాత్రం సావలేదు అంటారు. అదేంటి? కుయుక్తి అన్నమాట. చూసారా, అందుకే యేసు అన్నాడు, మీరు పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. పౌలు గారు అదే చూస్తాం. పౌలు గారిలో ఆ యొక్క అంటే ఏ సమయానికి ఎలాగో మాట్లాడాలో పౌలు గారిలో మనకు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు అక్కడ 2 గుంపులు అయిపోయినాయి. ఎన్ని గుంపులు అయిపోయింది చెప్పండి? ఒకటేమో పరిసయ్యుల గుంపు, రెండోదేమో అంటే పౌలు గారు ఉద్దేశం ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పెట్టాలనా? గొడవ పెట్టాలని కాదు, వాళ్ళు కూడా ఆలోచించాలి. ధర్మశాస్త్రం గురించి ఆలోచించండి, పునరుత్థానం గురించి మీరు ఆలోచించండి. వాళ్ళని ఆలోచింప చేయాలని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చేసే ఆలోచించరు కనుక ఇవన్నీ చెప్తాను. వాళ్ళు ఆలోచింప చేసే విధముగా మాట్లాడుతున్నాడు, కానీ 2 గుంపులాగా చేసి వాళ్ళు కలహం పెట్టాలని పౌలు గారిలో మనకు తెలియదు. అంటే ఇక్కడ ఒక విషయం కూడా జ్ఞాపకం చేయబడుతుంది. పౌలు గారిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వాక్యం తెలుసు, రెండోది లౌక్యము తెలుసు. అంటే లోకములో ఉన్న సంగతి తెలుసు. పౌలుకి వాక్యము తెలుసు, రోమా చట్టాలు తెలుసు. అందుకే చూడండి, ఎట్లా మాట్లాడాలి పౌలు గారికి అర్థమవుతుంది. మనకు చాలాసార్లు వాక్యం తెలుసు కానీ చట్టాలు తెలియదు. అందుకే కేసులు బుక్ చేసి చావకులు జైలు వేస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్లో మనకున్న హక్కులేంటో, విలువలేంటో మనకు చాలామందికి 90% మనకి ఎవరు తెలియదు. తెలుసా? తెలుసుకోవాలి అవి కూడా మనం. కనుక పౌలు గారికి అయ్యే ఉన్నాయి. అందుకే ఏ సభ ముందు మాట్లాడిన పౌలు గారు ఎలా కోట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఇది కూడా ఒక విధంగా కోర్టు లాంటిది. ప్రధాన యాజకుల యొక్క సన్నిహిత సభ అంటే ఏంటి? కోర్టుల ముందు పౌలు నిలబడ్డాడు. కానీ నిలబడినప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడతాడు పౌలు గారికి. చూసారా, జైలు వేసినప్పుడు ఏమన్నా నేను రోమీయుడును అన్నాడు. చూసారా, అంటే నన్ను కొట్టడానికి మీకు అధికారము, హక్కు లేదు. చూసారా, వినియోగించుకుంటున్నాడు. అంటే మనకు కూడా వాక్యముతో పాటు చట్టాలు కూడా తెలిసి ఉండేది మంచిది. చాలామంది మనకు అవసరం లేదంటే ఎట్లాగూ ఉన్నప్పుడు ఏం చెప్తాం. కనుక అందుకే కనీసము దాని మొత్తం మనం బైహార్ట్ చేయకపోయినా కనీసం మినిమం, కానీ క్రైస్తవులకి దాని విషయంలో మనకున్న చట్టాలు ఏంటో మనకు తెలిసి ఉంటే మంచిది. పౌలు గారు ఇప్పుడు తెలిసి అవన్నీ కూడా. అందుకే ఇప్పుడు వాళ్ళు 2 గుంపులు చేయాలని కాదు, కానీ సద్దుకాయలు కూడా ఆలోచించాలి. మీరు పునరుత్థానం గురించి మీరు లేదని నమ్ముతున్నారు, వాళ్ళు కూడా సువార్త చెప్పాలి కదా. ఇప్పుడు 2 గుంపులు అయితే కానీ వాళ్ళు ఆలోచించరు. కనుక వాళ్ళు ఆలోచించడం చేయాలని చేశాడు. అందుకే అంతేగాని పౌలు గారిలో పిల్ల చేష్టలు ఏమి లేవు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం.
నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాడిని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచేది, పిల్లవాని వలె యోచించింది. ఇప్పుడు పెద్దవాడున్నాయి, పిల్లవాని చేష్టలు మానివేసితిని. కానీ ఇప్పుడు పౌలు గారు ఇవన్నీ పిల్లవాని చేష్టలు కాదు, కానీ వాళ్ళందరిని ఆలోచింపచేయాలని పౌలు గారి యొక్క ప్రయత్నం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 14:20 కూడా మనం చదువుదాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవార్లై ఉండుడి. కాబట్టి మనము పెద్దవార్లుగా ఉండాలి. తప్పు చేసే విషయంలో పసిపిల్లల్లాగా ఉండాలి, బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ప్రవర్తించడం. బుద్ధి లేదంటారు, నీకు ఎట చేసే పని అంటారు చూడండి. అంటే పెద్దవాళ్ళు ఏం చేయకూడదు, ఆ పాప సామాన్ దుష్టత్వం చేయకూడదు. పిల్లలు చేశారనుకోండి, పాపం పిల్లోడని తెలియదండి అంటారు చూడండి. అంటే బుద్ధి విషయంలో అట్లా ఉండాలి. తప్పు చేసే విషయంలో చిన్నపిల్లల్లాగా ఉండాలి, అంటే తప్పు చేయకూడదండి నా ఉద్దేశం. కాబట్టి అలాగే పౌలు గారిని వాళ్ళు ఆలోచింప చేయాలని మనం చూస్తాం. ఎందుకంటే పిల్లల్లో మెచ్యూరిటీ ఉండదు, చదువుతారు కానీ మెచ్యూరిటీ ఉంది. కానీ పెద్దవాళ్ళు ఏమని చెప్పండి, మెచ్యూరిటీ ఉంటుంది. కనుక అందుకే పౌలు గారు ఇప్పుడు ఆ 2 గుంపులు అయ్యారు, కానీ ఒక గుంపు సపోర్ట్ వచ్చింది. కానీ పునరుత్థానం అనే ఇప్పుడు ఈ పంచాయతీ అంతా ఎక్కడ వాళ్ళకి, సద్దుకాయలకి పరిసర ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి ఎవరికి వ్యతిరేకంగా వచ్చారు, పౌలు గారికి వ్యతిరేకంగా వచ్చారు. వచ్చి 2 గుంపులు అయ్యారు. దేని దగ్గర 2 గుంపులు అయ్యారు, పునరుత్థానం అనే సబ్జెక్ట్ దగ్గర. ఎక్కడ చెప్పండి, పునరుత్థానం అనే సబ్జెక్ట్ దగ్గర 2 గుంపులు అయ్యారు. వీళ్ళు ఏమంటారు, పునరుత్థానము లేదు అని, వీళ్ళకు ఉందని చెప్పేసి పరిచయాలు. కనుక పునరుత్థానం అనే సబ్జెక్ట్ దగ్గర వాళ్ళకి విభేదించారు. కానీ పునరుత్థానం దగ్గర 2 గుంపులు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పౌలు గారు ఎంతో అద్భుతంగా వాళ్ళని కూడా ఆలోచించే విధముగా వాళ్ళతో మనము చేస్తాం. వాళ్ళు ఆలోచింపజేసే విధముగా పౌలు గారి యొక్క ప్రవర్తన మనము ఈ యొక్క సభ ముందు మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా పౌలు గారు అందుకే ఈ పునరుత్థానం దగ్గర ప్రకటిస్తూ పౌలు ఒక మాట అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేది పౌలు గారి యొక్క బ్రతుకు ద్వారా నిరూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. కానీ అందుకే మనము సమయోచితంగా ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో కూడా అలాగ మనము చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం పొందేవారుగా ఉంటాం. అందుకే ప్రభు కూడా అన్నాడు, మీరు మహాసభల ముందు నిలబడినప్పుడు ఏమి చెప్పొద్దు అని మీరు బాధపడి ఆలోచించవద్దు. ఎందుకంటే మీరు ఏమి చెప్పాలి, పరిశుద్ధాత్మ మీకు ఆ గడిలోనే బోధించడం అంటాడు. కాబట్టి ఆ రీతికి పౌలు గారు ఈ సమయోచితమైనటువంటి సందర్భాలను పౌలు గారిలో మనము చూస్తాం. కాబట్టి అంటే మనం ఇక్కడ పౌలు గారు మనం ఏం నేర్చుకోవాలి ఈ సందర్భం అంటే, పౌలు గారులుగా మనకు కూడా ఏముండాలి, ఓపిక ఉండాలి. అలాంటి టెన్షన్, ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఉండాలి, యుక్తిగా తెలివిగా ప్రవర్తించాలి, బుద్ధిమంతుల్లాగా ఉండాలి. అంటే బుద్ధి కలిగిన వారికి మనం ప్రవర్తించాలని కుయుక్తులుగా ఉండకూడదు. తర్వాత ఎదుటి వారిని ఆలోచింపజేసే విధముగా మన యొక్క బోధ ఉండాలి. కానీ తర్వాత వాళ్ళకి ఏమని చెప్పాలంటే, పునరుత్థానం దగ్గర వచ్చినప్పుడు బ్రతుకు క్రీస్తు అనేది వారి లోపల నిరూపించే విధంగా ఉండాలి. కనుక ఆ రీతిగా ఆ సందర్భాన్ని బట్టి మనం సమయోచితంగా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది అనేది మనం అర్థం చేసుకుని సమయోచితంగా పలకాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతలు అలా సమయోచితంగా పలకటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము చూడండి, 23వ వచనం. పౌలు గారు ఇవన్నీ మనం చూస్తాం, తను సమయోచితంగా ప్రవర్తించడం, మాట్లాడటము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుంటాం. సామెతలు 15:23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరం. కొన్నిసార్లు ఆ సందర్భంగా కరెక్ట్గా చెప్పిన బ్రదర్ మీరు చెప్పండి మేము బతికిపోయామంట. చూడంటే సందర్భానుసారంగా సమయం కరెక్ట్గా ఆ టైంకి ఆ మాట వచ్చింది అనుకోండి, సంతోషం పుడుతుందండి దానివల్ల. చూసారా, సామెతల గ్రంథము 25వ అధ్యాయం. సామెతలు 25వ అధ్యాయము 11వ వచనం. అందుకే ఇప్పుడు పౌలు గారు అలా మాట్లాడాడు కాబట్టి కొంత సపోర్ట్ వచ్చింది ఆయనకి. సామెతలు 25వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 25:11. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల ఉంటుంది. కానీ సమయోచితంగా పలకబడింది అలాగుంటుంది ఆ మాట. తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి 3:14. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి
సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటం, సమయోచితముగా కనుక ఆ సమయానికి అలా చేయాలి, ఆ సమయోచితంగా సత్క్రియలు చేయాలి. కనుక కొన్నిసార్లు మనం అనుకున్నదే కాదు, కొన్నిసార్లు ఆ సందర్భం మారిపోవచ్చు, కానీ ఆ సమయానికి ఏది చేయాలో అది చేయాలి. ఇవన్నీ పౌలు గారిలో మనం చూస్తా ఉన్నాం, సమయోచితముగా ప్రవర్తించడం. కనుక ఇవన్నీ కూడా పౌలు గారిలో ఓపిక ఉంది, తెలివిగా ప్రవర్తిస్తున్నాడు, యుక్తిగా, తర్వాత ఎదుటివారిని ఆలోచింపజేసే విధంగా ఉంది, సమయోచితంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా పౌలు గారిలో మనం నేర్చుకుంటాం. ఏం జరిగిందంట? అపోస్తల కార్యం 23వ అధ్యాయం చూడండి, 23వ అధ్యాయము, అపోస్తల కార్యం 23వ అధ్యాయం మనం చదువుదాము. 8వ వచనం, అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూతయను ఆత్మను లేదనియు చెప్పుదురు గాని పరిసెలు రెండు కలవని ఒప్పుకొందరు. 9వ వచనం. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసెల పక్షముగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనుష్యుని యందు ఏ దోషం మాకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పొచ్చు తగవులాడిరి. చూసారా? కానీ ఇప్పుడు ఎప్పుడైతే పౌలు గారు ఇట్లా తెలివిగా మాట్లాడుతున్నాడో, ఓపికగా మాట్లాడుతున్నాడు, పునరుత్థానం దగ్గర సబ్జెక్ట్ తీసుకొచ్చాడు, ఆ పరిసయ్యులు ఇవన్నీ నమ్ముతారు కాబట్టి అన్నాడు, లేదు కనుక పౌలు మాకు ఏ దోషము కనపడలేదు, పౌలు మావాడే, పరిసయ్యులు వాడే అని చెప్పేది కరెక్టే, మాట్లాడి ఒక దేవదూత మాట్లాడి ఉండవచ్చు, మేము పౌలు గారిని నమ్ముతున్నాం అని పౌలు గారికి వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిసయ్యులందరూ ఏమై పౌలు గారికి పౌలు గారి పక్షంగా అయిపోయారు, పౌలు గారి ఫ్యాన్స్ అయిపోయారు. పౌలు మాకు ఏ దోషము లేదు, మీరు అనంటే మేము ఒప్పుకోనట్టుగా సద్దుకాయలతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 10వ వచనం. అని తగులాడారంట, కొట్లాడుకుంటున్నారు, రెండు గుంపులు కూడా తగులాడుతున్నారు. 10వ వచనం. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాది భయపడి, చూడండి ఎంతగా కొట్లాడుతున్నారంటే ఆ పరిసయ్యులు సద్దుకాయల యొక్క పంచాయతీ ఇద్దరి మధ్య పౌలు ఉన్నాయి ఇప్పుడు. కనుక పౌలు ఏం చేస్తారంట, చీల్చి వేస్తారేమో చూసి అంత ఉద్రేకముతో ఇప్పుడు ఆ సభ ఉంది, సభ ముందు జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళు చీల్చి వేదురేమో అనుకోండి, ఎంత తీవ్ర స్థాయిలో ఉండాలి పంచాయతీ ఆలోచించండి. చూసారా? కనుక పరిసయ్యుల సద్దుకాయల మధ్య పౌలు గారు ఆ పునరుత్థానం దగ్గర విభేదించేటువంటి సద్దుకాయలు మేము పౌలు చీల్చి వేస్తారేమో ఈయన భయపడుతున్నారు, అంత తగవలాడుకుంటున్నారు, అంత కొట్లాడుకుంటున్నారు. సాహసాలు చూసి అమ్మ ఇప్పుడు బాగా పౌలు గారు ఈ టైంలో దొరికితే చీల్చి వేదురేమో అర్థం ఏంటి, పౌలు చంపేస్తాం అంతే అనే కండిషన్ వచ్చేసి అన్ని స్థితికి వచ్చేసారు సద్దుకాయలు. ఆ పౌలుని చంపాలనుకుంది ఇప్పుడే కాదు, పౌలును చాలా సందర్భాలు చంపాలనుకుంటున్నారు. ఉదాహరణగా అపోస్తల కార్యం 21వ అధ్యాయం, దాదాపుగా చాలా సందర్భాల్లో పౌలుని చంపాలనుకుంటున్నారు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 31వ చూడండి, 21:31. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 31వ వచనం. వారు అతని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలు పై అధికారి వర్తమానం. ఏం చేయాలనుకున్న పౌలును చంపవలనని ప్రయత్నం, పౌలును చంపాలని ప్రయత్నం మొదటిసారి. రెండోసారి 22వ అధ్యాయము 22వ వచనం, 22. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుండ్రి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగదు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయడని కేకలు వేసిరి. కనుక 21లో చంపాలంటున్నారు, 22లో చంపాలంటున్నారు. ఇప్పుడు 23:10 వచనంలో చీల్చి వేదురేమని అర్థం ఏంటి? 23లో కూడా పౌలు ఏం చేయాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు. అందుకే పౌలు కొరింథీ పత్రిక రాస్తుంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. చూసారా? పౌలుకి దినం అంటే ఒక విధంగా నలిగిపోతున్న సేవగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పౌలు గారికి ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. కనుక దినదినము చనిపోవటం, కనుక దినదినము గండమే, దినదినము ప్రమాదమే, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగి అంటాడు. ఇలాంటి పరిస్థితులు పౌలు ఎదుర్కొంటా కూడా ఎంతో ధైర్యంగా ఉంటా ఉన్నాడు. కనుక ఇప్పుడు 4వది పౌలు గారు మనం చూస్తాం. 5వ గుంపులో ఉన్న వ్యక్తి యేసు ప్రభువారు. చెప్పండి ఎవరంట? యేసు ప్రభుని మనం చూస్తాం 11వ వచనంలో, యేసు ప్రభు. కనుక ఇప్పుడు ఈ గుంపులన్నింటిలో కూడా ఒక్కొక్క గుంపులోంచి కొన్ని అద్భుతమైన సంగతులు, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు, మనం ఏం నేర్చుకోవాలో, ఏం మానవుల సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు 4 గుంపులు అయిపోయారు. 5వ గుంపు ఎవరు కనపడుతున్నారు మనకి? యేసు ప్రభు. 11వ వచనం, అపోస్తల కార్యం 23వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. 11 చదవండి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితో అలాగిన రోమాలో కూడా
సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదనెను. మనం గమనించామంటే ఎంత అద్భుతమైన సంగతి అంటే 5వ గుంపులో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ రాత్రి పౌలు దగ్గరికి ఎవరు ఇచ్చారంట? అందరు చదవండి ఆ మాట మళ్ళీ. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండము. కనుక రాత్రి పౌలు గారి దగ్గరికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఎంత అద్భుతం! పరలోకంలో ప్రభు పౌలు గారి కోసం రాత్రి వచ్చాడు. రాత్రి వచ్చి పౌలు దగ్గర నిలబడి నువ్వు ధైర్యముగా ఉండు. అసలు ఎంత అద్భుతం ఊహించండి. ఇప్పుడు యేసు ప్రభువే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎవరు సపోర్ట్ చేసి చేయకపోయినా మనకేమి, ఎంత అద్భుతం. అందుకే యేసు ఎందుకు వచ్చి ఉంటాడు? యేసు ఎందుకు రావాలి పౌలు దగ్గర అంటే పౌలు కూడా మనలాంటి రక్త మాంసాలతో ఉన్నాడు. ఏదో ఒక విధంగా నిరుత్సాహపడతాడేమో, కొనిగిపోతాడేమో, అధైర్యపడతాడేమో. కనుక యెరూషలేము ఎంత ధైర్యంగా చెప్పావు సాక్ష్యం, యెరూషలేములో ఎంత అద్భుతంగా చెప్పావు, సేమ్ అలాగే నువ్వు ఎక్కడ చెప్పాలి? రోమాలు కూడా చెప్పాలి. నువ్వేం భయపడద్దు పౌలు అని. పౌలుకి ఎంత గొప్ప సపోర్ట్ ఇవ్వడానికి ప్రభు ఎందుకు దిగి రావాలంటే పౌలు కూడా ఎంత ధైర్యంగా ఉన్నా ఒక విధంగా చెప్పండి, పౌలు గారు మనలాంటి శరీర మాంస కలిగిన వాడి, ఎక్కడ కుంగిపోతాడేమో, డీల్ అయిపోతాడేమో, డల్ అయిపోతాడని దేవుడే దిగి వచ్చి ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కనుక పరిసయ్యులు, సద్దుకాయులు, ప్రధాన యాజకుడు, సభ ఎన్నో ఒత్తులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభే వచ్చి కనుక ఎంతో అద్భుతంగా పౌలు గారిని ప్రభువారు దారిపరుస్తున్నాడు. ఇది ఎక్కడి దాకా వెళ్ళాలి? నువ్వు యెరూషలేమును ఎలా ధైర్యపరిచాడు, యెరూషలేము దాని గురించి ఎలా సాక్ష్యం ఇస్తే ఎలాగూ రోమా దాకా వెళ్ళాలి. అంటే ఇప్పుడు పౌలు గారి మధ్యలో ఏం జరిగిందో చనిపోవడం అనేది అర్థమైపోయింది పౌలు గారికి. ఓడ పగిలిన మధ్యలో ఓడ పగులుతుంది కానీ అందరూ భయపడి చనిపోతారు. పౌలు గారు ఏమంటాడు? మనము ఎడ తెలిసి పౌలు గారికి ప్రభు చెప్పాడు ముందే, నువ్వేం భయపడొద్దు, నువ్వు రోమా దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోమా సామ్రాజ్యం రాజధాని అది. కనుక రోమా సామ్రాజ్యం, రోమ చాలా ప్రాముఖ్యమే కనుక రాజధాని. అక్కడే కైసర్ ఉన్నాడు, అక్కడే కోర్టులు ఉన్నాయి. కాబట్టి నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి, న్యాయస్థానం దాకా వెళ్ళాలి, అక్కడ ప్రజెంట్ చేయాలి, నువ్వు సువార్త అక్కడికి వెళ్ళాలి. కనుక మెయిన్ హెడ్ క్వార్టర్ అక్కడికి వెళ్ళాలి. కనుక అందుకే ప్రభు వారు ముందే చెప్తున్నాడు, నువ్వేమీ ధైర్యపడవద్దు, ఎట్లా ఉండాలంట? ధైర్యముగా ఉండు అని చూస్తాడు. ఎంత అద్భుతమైన సంగతి అంటే పౌలును ధైర్యపరచుటకు ప్రభువే దిగి వచ్చేటట్టు మనం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ధైర్యంగా ఎప్పుడు ఉంటామంటే విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం గమనించామంటే చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన తీసుకొని వచ్చారు. యేసు వాని విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యముగా ఉండము అని ప్రభు చెప్పాడు. నెక్స్ట్ 22వ వచనం కూడా 22, ఇదే అధ్యాయం 22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచాను. కనుక ధైర్యంగా ఉండమంటే కనుక పౌలు ఎక్కడ బలహీనైపోతాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ధైర్యంగా ఉంటాము? విశ్వాసం ఉంటే ధైర్యం. దేవుని విశ్వాసం ఉంటే దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారికి ఉన్న ధైర్యం ఏంటంటే ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడని ధైర్యంగా ఉంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 కూడా శిష్యులు చెప్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 14 verse 27. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు ధైర్యంగా ఉంటామంటే విశ్వాసం ఉన్నప్పుడు. అందుకే యోహాను సువార్త 16:33 ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 16:33లో లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్తూ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, మీరు బెదరవద్దు, సువార్త నిమిత్తమై వచ్చే శ్రమల గురించి మీరు బెదరవద్దు అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 కలుస్తున్నాయి మనం చూద్దాం. ఫిలిపియన్ చాప్టర్ 1 verse 27 and 28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక. కనుక మీరు బెదరవద్దు, విశ్వాసంతో ఉండండి. ఈ లేఖనాలు మనకేం తెలియజేస్తా ఉన్నాయంటే ధైర్యంగా ఉండాలి. అందుకే అద్భుతమైన సంగతి 5వ గుంపుగా యేసు ప్రభువారే పరలోకం దేవుడే పౌలు దగ్గర రాత్రి వేళ దిగి వచ్చాడు.
దిగి వచ్చి నువ్వు ఎట్లా యెరూషలేములో చెప్పావో సేమ్ అలాగ రోమాలో కూడా చెప్పాలంటే యెరూషలేములో పౌలు గారు ఎంతో నలిగిపోయాడు, సేమ్ అలాగే నలుగుతున్న ఒక సేవకునిగా పౌలు గారి జీవితం మనం చూస్తాం. అందుకే సేవ అంటే శ్రమలతో కూడింది కానీ మనం చూస్తాం కనుక అందుకే ఒక నలిగిపోతున్న సేవకునిగా పౌలు జీవితం మనం చూస్తాము. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనకు కూడా ఇచ్చే హెచ్చరిక ఏంటంటే ప్రభువారు రెవల్యూషన్ చాప్టర్ 2 ఈ లోకములో ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 2 ప్రకటన 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. యోహాను రాసిన ప్రకటన 2వ అధ్యాయం 8 నుంచి. స్మరణలో సంఘపు దూత ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషం నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. 10వ వచనం అందరం కలిసి. ఇదిగో మీరు శోధింపడినట్లు అపాది మీలో కొందరిని చెరలో వేయంపోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మానవరకు నమ్మకమును నేను జీవకిరీటము ఇచ్చాను. మృతుడై బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, పొందబోవు శ్రమలకు ఏమంటాడు, పొందబోవు శ్రమలకు భయపడవద్దు. చూడండి 9లో చెప్పాడు, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి ప్రభువారు ఇదే వర్తమానం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నీకు శ్రమలు ఉన్నాయి, అయినప్పటికి కూడా పొందబోయే శ్రమలకు నువ్వేం చేయవద్దు, భయపడు. కాబట్టి ఇప్పుడు మనము 11 వచనాలు మనం ముగించాం. మొదటి అధ్యాయం 23వ అధ్యాయంలో మొత్తం 3 భాగాలని చెప్పాం. మొదటి భాగం మొదటి నుంచి 11 వచనాలు. ఈ 11 వచనాలు ఎన్ని గుంపుల వారు ఉన్నారు? 5 గ్రూపుల వారు మనం చూసాం. దీంతో మొదటి భాగము సమాప్తం. కనుక ఇప్పుడు 23వ అధ్యాయంలో 2వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. రెండో భాగం అన్నది 12వ వచనం నుండి 22వ వచనం వరకు. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 12వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తాము. రెండవ భాగం, దీన్ని కూడా ఒక టైటిల్ రాసుకుందాము. కనుక రెండవ భాగము పౌలు గారిని చంపుటకు యూదుల కుట్ర. పౌలు గారిని చంపుటకు యూదుల కుట్ర. ఇదంతా మనకి 12వ వచనం నుండి 22వ వచనం వరకు మనకు కనబడతా ఉంది. 23వ అధ్యాయం ఇది రెండవ భాగం. మొదటి భాగంలో ఎన్ని గుంపుల వారని చెప్పుకున్నాము? 5 గుంపుల వారు. ఇప్పుడు దీంట్లో మనకి 6 గుంపుల వారు ఉన్నారు. ఈ రెండో భాగంలో 6 గ్రూపుల వారు మనకు కనబడతారు. 6 గ్రూపులు మనం చూసామంటే మనకి 23వ అధ్యాయం అన్నది రెండో భాగం మనం ప్రారంభిస్తున్నాం. రెండో భాగం అన్నది 12వ వచనం నుండి 22వ వచనం వరకు. ఏమని టైటిల్ రాసుకున్నాము? పౌలు గారిని చంపుటకు యూదుల కుట్ర అని రాసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ 12 నుంచి 22 వచనాల్లో ఎన్ని గ్రూపుల వారు మనకు కనపడతారు? 6 గ్రూపుల వారు. చెప్పండి ఏంటంట? 6, 5 కాదు. మొదటి దాంట్లో 5 అయిపోయారు, దీంట్లో 6 మనకు కనబడతారు. 6 గ్రూపులు. ఒక్కొక్క గ్రూపులు మనం ధ్యానం చేస్తాం. మొదటి గ్రూప్ ఎవరంటే దీంట్లో మొదటి గ్రూపు అపవాది. చెప్పండి ఎవరంట? అపవాదిగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం మనం చూసినప్పుడు 22వ వచనం నుండి చూడండి 12వ వచనం 12. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపాములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. మనం గమనించామంటే అపవాది కుట్ర మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా మనం చూసామంటే నీతిమంతులను చంపాలి, నిజ సేవకులను చంపాలి. భూమి మీద ఉండటం సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కనుక అందుకే మనం చూసామంటే ఐగుప్తులో ఏం చేశారంట, చిన్న పిల్లలందరూ కూడా మోసే టైంలో చంపించేశాడు. మంచి మోసే టైంలో చిన్నపిల్లలను చంపడం చూస్తాం. హామాను ద్వారా యోధా జాతిని లేకుండా చేయలేకుండా ఇవన్నీ ఎవరి కుట్రలు? మనుషులు అనుకుంటాం. కనుక చేసిన హామానే, కానీ హామానికలు ఎవడున్నాడు? అపవాదిగాడు ఉన్నాడు, సాతాను. కనుక ఇవన్నీ సాతాని కుట్ర. ఏంటంటే ఆది నుంచి కూడా మనం చూసామంటే నీతిమంతులు భూమి మీద ఉండవద్దు,
నిజమైన సేవకులు భూమి మీద ఉండవద్దు, మంచి వాళ్ళు ఉండవద్దు, కనుక వాళ్ళంతా నాకు వ్యతిరేకమైన వారు అని అపవాది యొక్క కుట్ర మనము మొదటి నుంచి కూడా మనము చూస్తాం. అందుకే అపవాది ఏం చేస్తాడంటే సంఘంలో ఉంటాడు అపవాది, సంఘం లోపల కూడా ఉంటాడు అపవాది. చాలాసార్లు సంఘం లేడనుకుంటా, సంఘం లోపల అపవాది ఎవడు ఉంటాడు? సేవను అడ్డగిస్తూ ఉంటాడు. అది ఎందుకు చేస్తావు, ఇది ఎందుకు చేస్తావు అని, సువార్త ఎందుకు కనుక అని అడ్డగించేవాడు అపవాదే. సంఘాల్లో సమస్యలు సృష్టించేవాడు కూడా అపవాదే. కనుక మనకు తెలీదు వాస్తవంగా ఆయన సమస్య చేస్తానుకుంటాం, ఆయన కాదు, ఆయన వెనకాల ఎవరున్నారు? అపవాది చేస్తూ ఉంటాడు అనే సంగతి మనకి మొదటి సంగతి మనకి అపవాది ఉంటాడు, అపవాది వాడుకుంటాడు. అందుకే యోబు గారి విషయంలో కూడా చూస్తాం కదా, వచ్చే ఏం చేసిందంట, ఇంకా ఎంతకాలం యథార్థంట దేవుని దూషించి చావరాదు అని మాట్లాడింది ఎవరు? అపవాది. చూసారు, అపవాది అట్లా వాడుకుంటాడు. అపవాది కొన్నిసార్లు మన భార్యలో వాడుకుంటాడు, భార్యలో దూరతాడు. చూసారా, మాట్లాడు అంటాడు, కొంచెం భర్తలో దూరతాడు, కొంచెం పిల్లల్లో దూరతాడు. ఇవన్నీ కూడా మనకు అనుభవంగా మనకు అర్థమైతే పిల్లలు కాదు, భార్య కాదు, వెనకాల వాడు చేపిస్తాడు ఇవన్నీ కూడా అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూసారా, అందుకే కుటుంబాల్లో దూరతాడు, సంఘాల్లో దూరతాడు. కానీ మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ మొదటి గ్రూప్ ఏం చేస్తామంటే, కానీ ఇలాంటి అపవాది యొక్క కుట్రలు మొదటి నుంచి కూడా మనం చూస్తాం. ప్రతి సందర్భంలో కూడా దేని పిల్లల్ని చంపాలి. యూదుల మోసే టైంలో కూడా ఆ 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపాలని చెప్పింది ఫరోకు చెప్పింది ఎవరు? అపవాది. తర్వాత మనం చూసినట్టు అలాగా హామాను ద్వారా యోధా జాతి లేకుండా చేయాలనుకున్నాడు అపవాది. చూసారా, ఇలాంటి కుట్రలు అపవాది ప్రారంభం నుంచి మొదలు పెట్టాడు. అందుకే భూమి మీద నిజమైన సేవకులు నీతిమంతులు ఉంటాము, అపవాది ఉంటే భయం. ఎందుకు చెప్పండి? వాళ్ళు గొప్పగా సువార్త ప్రకటిస్తారు, సంఘాలు స్థాపిస్తారు, అందరూ మారిపోతారు. కాబట్టి వీళ్ళు భూమి మీద ఉండవద్దు అనేది అపవాది యొక్క ప్రయత్నం. రెండవది మనం చూస్తాము, రెండో గుంపు దీంట్లో ఈ 12-22 వచనాల్లో యోధా మత ఛాందస్సవాదులు, యోధా మత ఛాందస్వాదులు మనం గమనించామంటే రెండో గుంపు మనకు కనబడతారు, యోధా మత ఛాందస్వాదులు. వీళ్ళని కూడా అపవాదే వాడుకుంటాడు. మతం చెప్పండి, ఏంటంటే వాళ్ళు మతం కనుక వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కనుక యోధా మత ఛాందస్వాదులు ఈనాడు కూడా మనం చూస్తాము లోకములో మతము. కానీ మతమును పట్టుకున్న వాళ్ళంతా అపవాది వాళ్ళు అలా చేస్తాడు. ఇక్కడ మనకు కనబడుతుంది స్పష్టంగా. లూకాసు వార్త 23వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయము ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఛాందస్వాదులు మనకి ఎంతమంది కనబడుతున్నారు? సంఖ్య కూడా చెప్పాడు, 12-13 వచనాలు. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 12-13 వచనాలు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వీళ్ళంతా ఎవరంటే వీళ్ళంతా తీర్మానం ఏంటి? పౌలు చనిపోయిన తర్వాత మేము ఫోన్ చేస్తాం. చూసారా ఏంటిది? ఇంత కట్టు మతములో ఉన్నారు, మత ఛాందస్వాదులు. కనుక పౌలు చనిపోయేంత వరకు మేము ఫోన్ చేయం. అది ఒట్టి పెట్టుకున్నారు చూడండి. అంత కట్టుకట్టి పౌలును చంపు వరకు మేము అన్నము తినము, నీళ్ళు కూడా తాగము, పౌలు చనిపోయేంత వరకు కూడా ఈ మత ఛాందస్వాదులు మనం చూస్తాం. కాబట్టి పౌలును చంపాలనే ప్రయత్నాలు పౌలు గారి టైంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి పౌలు గారిని చంపాలి, పౌలు గారి మీద కుట్ర మనం ఎన్నో సందర్భాలు. ఉదాహరణగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము చూడండి. పౌలు గారు రక్షణ మార్మస్ పొందిన తర్వాత నుంచి కూడా ఎన్నోసార్లు తన మీద కుట్ర అపవాది ఆయా వ్యక్తులను వాడుకొని మొదటేమో అపవాదే చేస్తాడు, రెండవదిగా మత ఛాందస్వాదుల లోపల దూరి చిత్రహింసలు చేయాలని చూస్తాడు. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యం 23-24 వచనాలు. 23-24 వచనాలు చదువుతాము. 9వ అధ్యాయం 23-24 వచనాలు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంప ఆలోచింపగా. చూసారా, ఇది ఎక్కడ? దమస్కులో ఉన్నప్పుడు. చెప్పండి ఎక్కడంట? దమస్కులో ఉన్నప్పుడే చంపాలనుకున్నారు. రక్షణ పొందిన కొద్ది దినాల్లోనే అప్పుడే చంపాలనుకున్నారు. పౌలు గారిని అనేక దినాలు గతించిన తర్వాత పౌలు చంపాలని ఆలోచించారు. అక్కడి నుంచి గంపలో దించి ఎరుసలేం పంపిస్తారు. ఆ సందర్భం ఇది. కాబట్టి గడప యొద్ద కాసుకున్నారంట.
24 వచనం కూడా చూడండి. 24 కదా. వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చింది కనుక వారు అతన్ని చంపమని రాత్రి పగలు ద్వారముల యొద్ద, అబ్బాయి ఎట్ట కాపు కాశారు, అంత ద్వారాల్లోనే వస్తాడు. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు దారి ఏంటి? ఇక్కడ నుంచి ద్వారమే, గడప దగ్గర కాసుకున్నారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే పౌలు గారిని గంపులోంచి దించి పంపించారు. ఆడ రెడీగా ఉన్నారు, ఆడకెళ్ళి తీసేస్తారు పౌలు గారిని. అందుకే పౌలు గారు నువ్వు ఈ దారి వద్దని చెప్పేసి పైనుంచి గంపులోంచి వేరే దారి పంపించారు. అంటే పౌలు గారు దేవుని కొత్త దినాల్లోని పౌలు గారు ఏం చేయాలనుకున్నారు చెప్పండి? చంపాలనుకున్నారు. ఎందుకంటే ఇది ఎవరి ప్రయత్నము? సాతాను ఎవరిలో దూరాడు? మత ఛాందస్సువాదుల్లో. చూసారా? అందుకే మనం చూస్తాం. ఇంకా 23వ అధ్యాయము 12వ వచనం, అపోస్తల కార్యములు 23:12. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు చదువుకున్న మాట 23:12. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టాము పౌలు చంపు వరకు అన్నపానములు పుచ్చు. కనుక ఇంత కట్టేంటి అంటే అపవాది వారిలో దూరి చంపేంత వరకు మీరు విడవద్దు. 3వ సందర్భం చూద్దాం. 25వ అధ్యాయం అపోస్తల కార్యం 25వ అధ్యాయము 25వ అధ్యాయము 3వ వచనం. అపోస్తల కార్యములు 25వ అధ్యాయం. ఇవన్నీ కూడా పౌలును చంపడానికి అపవాది ఆయా విధాలుగా ప్రయత్నాలు మనం చూస్తాం. 25వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 25:3 చదవండి. మరియు త్రోవలు అతన్ని చంపుటకు పొంచియుండిరి, మీరు దయచేసి అతని యెరూషలేమునకు పిలువ నంపించడానికి అతను వచ్చి పేస్తున్నకు మనవి చేసిరి. కాబట్టి గమనించామంటే చంపాలి ఎక్కడ పొంచి ఉన్నారంట? త్రోవలోనే, దారిలోనే. కనుక దారిలోనే కాసుకున్నారు చంపాలని. 26వ అధ్యాయం అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 21 కూడా చూడండి. ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు యత్నము చేసిరి. కనుక చెప్తున్నాడు సాక్ష్యం, వాళ్ళని చంపాలనుకున్నారు. 27వ అధ్యాయము అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తలు 27:42. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను కానీ. అందరిని చంపాలనుకున్నారు. ఖైదీలను చంపితే వాళ్ళు ఎవరు చనిపోతారు? ఖైదీలందరూ చంపాలనుకున్నాడు. ఓడ పగిలితే ఖైదీలందరూ చంపితే దాంట్లో ఎవరు చనిపోతాడు? పౌలు చనిపోతాడు. అంటే ఇప్పుడు చెప్పిన సందర్భాలు అన్నింటిలో కూడా పౌలు ఏం చేయాలనుకున్నారు? చంపాలనే ప్రయత్నం. ఇది మనుషులు కానీ వ్యక్తులు కానీ చేశారు. కానీ నా ఉద్దేశం దాన్ని వెనకాల చేసింది ఎవరు చెప్పండి? అపవాది యొక్క ప్రయత్నం. ఈయన పౌలు గొప్ప సేవకుడు, ఈయన గొప్ప సంఘాలు స్థాపిస్తాడు. చూసారా? కనుక సంఘాలు స్థాపిస్తాడు కాబట్టి, గొప్ప సేవ చేస్తాడు కాబట్టి ఈయన ఉండటానికి వీల్లేదు భూమి మీద అనేది అపవాది యొక్క ప్రయత్నం. అందుకే ఈ మత ఛాందస్సువాదులు 40 మంది కూర్చున్నారు. మేము భోజనం చేయం, పానం చేయం, పౌలు చనిపోయిన తర్వాత మేము తింటాం. ఎంత కట్టుకట్టారు. కాబట్టి పౌలు గారికి ప్రాణాపాయం ఎప్పటి నుంచో చెప్పండి? మొదటి నుంచి కూడా ఉంది. రక్షణ పొందిన మొదటి నుంచి కూడా. ఇప్పుడు అందుకే చూపించావన్నీ కూడా అన్ని సందర్భాల్లో కూడా ఆ వ్యక్తులు వాడుకుంది అపవాదే. కాబట్టి అందుకే పౌలు ఒక మాట రాస్తాడు పత్రికలో. పౌలు చెప్తాడు ఇదంతా సైతాన్ చేసిన పని అని. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం ఆయన మాటలను చూద్దాం. ఆయన ఏమంటాడంటే, సాతాను మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశాడు. మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయము మనం గమనించండి. 15-16 వచనాలు. మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి. ఫస్ట్ తెస్సలోనిక చాప్టర్ 2 verse 15. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారి మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదకి వచ్చాను. చూడండి 18వ వచనం 18th verse 18. కాబట్టి మేము ఎద్దకు రావాలని ఇంటిమి, పౌలను నేను పలుమారులు రావాలని ఉంటుంది కానీ సాతాను మమ్మును. అదండి ఆ మాట. చూసారా? కనుక ఎన్నోసార్లు రావాలనుకున్నాం మీ దగ్గరికి. పౌలు అంటాడు పలుమార్లు అనుకున్నా కానీ ఎందుకు రాలేకపోయామని చెప్పండి? సాతాను అభ్యంతరపరిచింది. కనుక సాతాను రాకుండా చేశాడు, వీళ్ళు కలుసుకోకుండా. అంటే ఆయా వ్యక్తులను వాడుకొని ఆయా స్థితి పరిస్థితులు తీసుకొచ్చి
మిమ్మల్ని కలవకుండా చేసినామంటే సాతాను. అదే చెప్తాడు కనుక పౌలు గారు. కనుక సాతాను మిమ్మల్ని ఏం చేసిందంట? సాతాను పైన 15 వచ్చిన మనం చూస్తాము, యూదులు సాతాను చేతిలో వాడబడుతున్నారు. అందుకే ఏం చేశారంటే వాళ్ళు యేసుని చంపారు, ప్రవక్తలను చంపారు, అన్యజనులు రక్షణ పొందకుండా అభ్యంతరం చేస్తూ ఉన్నారు. కనుక కారణం ఏంటి? సాతాను చేతిలో వాడబడుతున్న యూదులు మనం చూస్తాం. కనుక యూదులు కూడా వాడుకుంటా ఉంది. అక్కడ మత్స్యాంధ్ర స్వాదులు వాడుకుంటుంది, యూదులను వాడుకుంటుంది, అక్కడ ఫరోను వాడుకుంది అందరం చంపమని. కనుక సాతాను రకరకాల టైంలో ఆయా వ్యక్తులు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే సాతాను కుట్ర చాలా పెద్దది. అందుకే మనం సాతాను చేత వాడబడకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ పని చేస్తున్నామంటే దేవునికి ఇష్టమైందా కాదు అని ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళందరూ చంపాలనుకోవటం ఏంటి? పౌలు గారిని చంపాలనుకునేది ఏ ఉద్దేశం అంట? ఒక మతములో ఉందని కాబట్టి చంపాలనుకుంటున్నారు. వీళ్ళు మతములో ఉన్నవానికి మనిషి యొక్క విలువ తెలియదు, చూసారా? కానీ మార్గములు ఉంటే తెలుస్తుంది మనిషి విలువ, ఆ మనిషి ఎంత గొప్పవాడు, ఎంత విలువైన వాడు. అందుకే ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, ఆనంద్ చంపిందంతా కూడా కారణం ఏంటి? మతం. ఏంటంట? మతం అనేది మనిషిని చంపుతుంది. కనుక మతం అనేది, అందుకే మతములో ఉండకూడదు. కనుక ఏ మతములో ఉన్నా అదే చెప్తున్నారు కదా. ఆయన చెప్పిన మాట ఏంటి? ప్రవీణ్ ప్రగడాలన్న మనిషిని మతముగా చూడవద్దు, మనిషిని మనిషిగా చూడండి. మీరు ఏ మతంలో ఉన్నా అయ్యో మనిషి అనేది చూడండి, చూసారా? కనుక ఇప్పుడు పౌలు గారి విషయం అదే జరుగుతూ ఉంది. ఎందుకు మతంలో ఉన్నవాడు చంపితే ఏంది? మేము మా మతం కోసం సేవ చేస్తాం అనుకుంటున్నారు. యేసు అదే చెప్పాడు. చూడండి, యోహాను 16వ అధ్యాయము, మిమ్మల్ని చంపే ప్రతివాడు నేను దేవునికి సేవ చేయని కాలం వస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 16. అలా చంపిన వాడు అనుకుంటున్నాడు నేను దేవునికి సేవ చేస్తున్నా, మా దేవునికి. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరాన్ని వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయొచ్చునని చెప్పుకునే కాలము వచ్చుచున్నది. ఇప్పుడు వచ్చే ఉంది దినాలు మనం చూసామంటే. ఇప్పుడు చంపేమనుకుంటున్నారు? మా దేవునికి సేవ చేసాం. చంపడం సేవ చేయటమా? ఒక మనిషిని నువ్వు ఎంత చంపాలనుకుంటావో అంత విస్తరిస్తుంది క్రైస్తవం, జ్ఞాపకం పెట్టుకోండి. కనుక చరిత్ర ఏం తెలియజేస్తావు మనకి? ఎక్కడ రక్తం చెందిందో అక్కడే దేవుని యొక్క సంఘాలు కట్టబడ్డాయి. కాబట్టి క్రైస్తవం అనేది నోరు నొక్కితోనే గొంతు చంపితేనో ఆగిపోయేది కాదు. అందుకే ఒక మాట చెప్పాడు మత్తయి 10వ అధ్యాయంలో, మీరు దేహమును చంపువారికి భయపడకండి కానీ దేహమును ఆత్మను చంపేవారికి కూడా. చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం గమనించామంటే 28వ వచనం. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకం నశింపజేయగల వారికి మిక్కిలి. వాళ్ళు చంపింది ఒకటి శరీరాన్ని చంపారు అంతే, ఆత్మను చంపలేరు. ఆత్మ ఎవరు చంపగలరు? దేవుడు. కనుక ఆ దేహాన్ని ఆత్మ రెండు చంపి ఆయన. కానీ ఈ లోకంలో మనిషిని చంపి అయిపోయింది అనుకుంటున్నారు. కనుక కాదు. కనుక చూసారా? అందుకే సాతాను చేతి వీళ్ళంతా వాడబడుతున్న మనుషులు. అందుకే చంపే ప్రతివాడు నేను దేవునికి సేవ చేస్తున్నా, చూసారా అనే కాలం వస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తాం ఇవన్నీ కూడా సందర్భాలని మనిషిని చంపి మేము మా దేవునికి ఏం చేస్తున్నాము? సేవ చేస్తున్నాం, మా ధర్మాన్ని నిలబెడుతున్నాం, చంపి నిలబెడుతున్నాం అనే కాలం వచ్చేసింది. కానీ ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మా మతములో కలుపుకోవాలి. ఈ ప్రయత్నం అంటే ఏం చెప్పండి? మతములో కలుపుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. కనుక ఇది ఆనాటి నుంచి మనం చూస్తాం. యూదుల్లో కూడా ఇలాంటి సంగతి మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతనికంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. గమనించామంటే యూదులు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ మతములో కలుపుకోవాలి, మా మతాన్ని పెద్ద చేయాలి, మా మతం డల్ అయిపోకూడదు, తగ్గిపోకూడదు. ఇతను కూడా సేమ్ అదే చూస్తాం మన లోకములో. కనుక మా మతములో కలవాలి, మా మతము డేల్ అయిపోకూడదు, తగ్గిపోకూడదు కనుక అందుకే చంపుతున్నాం, చూసారా? కనుక అదే మనం చూస్తాం. సేమ్ మనకు చూసినప్పుడు పౌలు గారి సందర్భాలన్నీ అదే. కనుక
పౌలు గారిని ఎందుకు చంపాలనుకుంటాడు అపవాది? పౌలు గారు మంచిగా సువార్త చెప్తాడు, అందరూ ఒప్పిస్తాడు కనుక చక్కని సువార్త చెప్తాడు కాబట్టి ఇలాంటి వాడు భూమి మీద ఉండటానికి వీల్లేదు అనేది మనుషులు కాదు, మనుషుల లోపల వెనకాల ఎవడి ప్రయత్నము? అపవాది సాతానిక ప్రయత్నంగా అపవాదే చేస్తాడు. రెండవది మనుషులను కూడా వాడుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ దినాలు కూడా మనం గమనించామంటే వాళ్ళు ఆహార పానీయాలు మానివేశారంట. ఎవరు? 40 మంది కంటే ఎక్కువ. వీళ్ళు మతములో ఉన్న ఛాందస్సువాదులు, అంటే మతము కోసం నిలబడిన వారు. చూసారా, మతము కోసం ఆయన చంపాలని కట్టుకట్టిన వాడు కనుక వీళ్ళు 40 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆహార పానీయాలు మానివేశారు. కారణం ఏంటంటే మతములో కలుపుకోవాలనే ప్రయత్నం. ఈ దినాల్లో కూడా మనం కూడా క్రైస్తవులు కూడా రకరకాల ఛాందస్వాదులు ఉంటారు. మా డినామినేషనే కరెక్టు, మా సిద్ధాంతాలే కరెక్టు, మా క్రమమే కరెక్ట్ అనేటువంటి ఈ డినామినేషన్ శాఖాపరమైన వాటిలో కూడా ఛాందస్వాదులు ఉన్నారు క్రైస్తవంలో కూడా. కానీ చూసారా, వాటినే పట్టుకుంటారు కనుక వాటినే పట్టుకుని పూలు పెట్టుకోకూడదు, దండలు వేసుకోకూడదు. కొంతమందికి ఇదే అన్నమాట, అదొక చాదస్తం లాగా. కనుక అదే మన బోధ. అసలు సువార్త ఏంటి చెప్పాలి, లోకాన్ని చెప్పాలి. సువార్త ఏంటి? యేసు మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళా వస్తా. అదిగా సువార్త. అది మానేసి ఏం చెప్తున్నాం మనం లోకానికి? కనుక ఏదో ఒక మతంలో ఉండి కనుక ఇది చేయకూడదు, ఇది మా క్రమము, ఇది చేయకూడదు, ఇది మా పద్ధతి, ఇవా చెప్పమంది బైబిల్. ఇది కాదు సువార్త. కాబట్టి క్రైస్తవంలో కూడా మార్పు రావాలి. కనుక క్రైస్తవంలో కూడా రకరకాల వాటిని పట్టుకొని ఆ ఛాందస్వాదంలో సాగే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా, కనుక అవన్నీ పోవాలి. కనుక మనం చెప్పవలసిన లోకానికి అది కాదు, సువార్త చెప్పాలి. ప్రభు ఒప్పించిన తర్వాత వాళ్ళు మారుతారు. కనుక అవన్నీ కూడా అది తీసే ఇది తీసే చెప్పడానికి అది మనం చెప్పవలసిన సువార్త కాదు. కనుక మనం కూడా ఈ దినాల్లో సువార్త మారిపోతా ఉంది. అసలు ఒరిజినల్ సువార్త ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 15 మొదటి 3 వచనాలు కదా. ఆయన లేఖనాల ప్రకారం చనిపోయాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడి తిరిగి లేచాడు, కానీ మళ్ళీ వస్తాడు చెప్పాలి. అది సువార్త కదా. కాబట్టి అందుకే మనం కూడా ఈనాడు క్రైస్తవంలో కూడా వీటి కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు. కనుక మా పద్ధతే కరెక్టు, మా క్రమమే కరెక్టు అనేది కాకుండా లేఖనాల ప్రకారం ఉందా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనకి రెండో గుంపు మనకు కనబడుతున్నారు. ఎవరు చెప్పండి? మత ఛాందస్వాదులు. అంటే మతం కోసం నిలబడ్డారు. ఇప్పుడు ఎంతమంది అంటే అక్కడ దాదాపుగా, అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలని? పౌలు గారిని చంపేదాకా మేము భోంచేయం. చూసారా, కనుక ఈ ఛాందస్వాదులు మతములో ఉంటారు. కనుక ఎదుటి మనం చంపడం వాళ్ళ ధ్యేయం. ఇది రెండోది. మూడో గుంపు ఏంటంటే యోధా మత పెద్దలు. మూడో గుంపు యోధా మత పెద్దలు. మొత్తం 6 గుంపులు కదా. మొదటి గుంపు అపవాది, రెండోది ఛాందస్వాదులు, అపవాది దూరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలను చంపాలని. మూడోది ఎవరంటే చెప్పండి? యోధా మత పెద్దలు. కనుక ఇప్పుడు పౌలు సంరక్షిస్తున్నారు చెప్పండి. ఇక్కడ యోధా మతల పెద్ద పర్మిషన్ కూడా ఉంది చంపడానికి. కనుక యోధా మత పెద్దలు ఇస్తున్నారు పర్మిషన్ హత్య చేయమని. ఎవరిని? పౌలు గారిని. అందుకే పౌలు గారు మారుమనసు పొందక ముందు ఏం తీసుకున్నాడంట? 9వ అధ్యాయంలో పత్రికలు తీసుకున్నాడు. అధికార పత్రికలు ఎవరి దగ్గర? యోధా మత పెద్దలే. కనుక వాళ్ళందరూ ఉన్నారు. కనుక వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఎవరికి? పౌలు గారికి. చూసారా, అప్పుడు పౌలు గారికి ఇచ్చి. ఇప్పుడు కూడా మనం చూసామంటే హత్యకు మత పెద్దల మద్దతు ఉంది. ఇప్పుడు అక్కడ పౌలు గారిని చంపారనుకోండి, మత పెద్దలు ఎందుకు చంపారని అడగరు. అంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? మత పెద్దలే. ఇదిని కూడా జరుగుతుంది లోకంలో. చూసారా, కనుక దీని వెనకాల పెద్దలు ఉన్నారు. కనుక పెద్దల హస్తం కూడా ఉంటుంది. కనుక చంపడానికి వాళ్ళ ప్రయత్నాలు కూడా మనం చూస్తాం. కాబట్టి చంపడం కోసము మత పెద్దలు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పౌలుని చంపాలనుకున్నారు? ఇక్కడ పౌలుని చంపాలనుకుంది అంటే వీళ్ళ కేసు వీక్ అయిపోతుంది. చెప్పండి. వీళ్ళ కేసు వీక్ అయిపోతుంది. కేసు వీక్ అయిపోతుంది కాబట్టి మేము చంపుతాం. చూసారా, కనుక వాదనలో ఓడిపోతే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఓడిపోతే దిద్దుకోవాలి, మార్చుకోవాలి. ఓడిపోయాం కాబట్టి చంపుతామంటే ఎట్లాగూ? ఇప్పుడు ఉద్దేశం అదే. పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా పౌలు చాలా చక్కగా మాట్లాడతాం. ముందు విషయాలు మనకు అర్థమవుతుంది. మాట్లాడినప్పుడు వీళ్ళ కేసు ఏమైపోయింది? వీక్ అయిపోయి వీగిపోతుంది, ఓడిపోతుంది కాబట్టి చంపాలనుకుంటున్నారు. చూసారా, కనుక ఇప్పుడైతే చూస్తాం లోకంలో కూడా ప్రవీణ్ అన్న చెప్పినటువంటి డిబేట్లు కానీ ఎంతో చక్కగా ఎవరు నొచ్చుకోకుండా చక్కగా డీటెయిల్గా చెప్పాడు. దానికి తట్టుకోలేక అంగీకరించలేక ఏం చేసే ఇప్పుడు చంపడం. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. కనుక ఎప్పుడైతే ఓడిపోతాం అనుకుంటామో, వీక్ అయిపోతాం అనుకుంటామో, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని చంపాలని ప్రయత్నం మనం చూస్తాం. కాబట్టి అదే మనం చూస్తాము. కనుక అందుకే దినాల్లో సంఘాల్లో కూడా మనం చూసినప్పుడు సంఘాల్లో కూడా
ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతున్నారనుకోండి, వాళ్ళని ఆత్మీయంగా చంపేస్తాం, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అపవాది యొక్క ప్రయత్నాలుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈనాడు కూడా మన సంఘాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. అందుకే సంఘాల్లో కూడా ఒకవేళ ఆత్మీయ అనుకోండి, సంఘాలు కూడా రాజకీయం, యాజకత్వం రాజకీయం కనుక ఆ వ్యక్తిని ఎదగకూడదు, ఆ వ్యక్తిని తొక్కేయాలి, ఆ వ్యక్తిని కొంగదీయాలి, ఆ వ్యక్తి కింద పడేయాలి అనే ప్రయత్నాలు ఈ దినాల్లో కూడా మనం చూస్తాం. కాబట్టి సంఘాల్లో ఎదిగే వారిని కూడా ఎదగనివ్వకుండా చేసేటువంటి పెద్దలు కూడా లేకపోలేదు. కనుక ఆ పెద్దగానే ఎవరిని ఎదిగారని ఆత్మీయంగా అస్సలు అంగీకరించరు. చూసారా? కనుక ఎదిగేలే వాడు మొన్న వచ్చినాడులే, మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చూసారా ఏంటిది? ఈ తత్వం ఎక్కడిది? పెద్దలుగా ఉండి కనుక లోపల ఇలాంటి ప్రోత్సహించడం. కాబట్టి మనకి ఇక్కడ ఈ సందర్భంలో ఇది కనబడుతుంది. పౌలు గారిని చంపడానికి పర్మిషన్ ఎవరు ఇస్తుందో చెప్పండి? మత పెద్దల మద్దతు ఉంది, కనుక సహకారం కూడా ఉంది. అందుకే వీళ్ళు చంపాలని డిసైడ్ అయిపోయారు. అంత ఈజీగా అయ్యేది కాదు. కాబట్టి పౌలు గారు ఈ 12-22 వచనాల్లో 6 గుంపుల్లో అపవాది మొదటి గుంపులో ఉంటాడు. అపవాది ఎప్పుడు దేవుని బిడ్డని చంపాలని చూస్తాడు. ఈ అపవాది ఛాందస్సువాదు లోపల దూరి చంపాలని చూస్తూ ఉంటాడు. మూడో సంగతి ఏంటంటే యోధా మత పెద్దలు వీళ్ళు కూడా హత్యకు ఏం చేశారంట? అంగీకరించారు. అందుకే కుట్రలు, ప్లాన్లు, కుట్రంట్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చంపాలని మనకు కనబడుతుంది. ఇది మూడో గుంపు. 4వ గుంపు చూద్దామా? 4వది 6 గ్రూపుల్లో పౌలు గారు కూడా కనపడతాడు. చెప్పండి ఎవరంట? పౌలు గారు. ఇప్పుడు ఇవన్నీ 6 చెప్తే 22 పూర్తి అయిపోయినట్టే. మనకి రెండో భాగం కూడా పూర్తి అవుతుంది 6 సంగతులు చూస్తే. కానీ పౌలు గారు కూడా మనం చూస్తాం. కనుక 4వ గ్రూపులో పౌలు గారు ఉన్నట్టు మనం చూస్తాం. ఈ భాగంలో పౌలు గారిని ఊపిరాడనివ్వటం లేదు. కనుక ఎందుకంటే పౌలు గారు చెప్తా ఉన్నాడు కదా ఎంత స్పష్టంగా. కనుక పౌలు గారికి ఇప్పుడు కృంగిపోయే పరిస్థితి, మనసులో నెమ్మది అనే పరిస్థితులు కల్పించాలని కనుక సాతాను చేసే ప్రయత్నాలుగా మనం చూస్తాం. 23వ అధ్యాయం, అపోస్తలుల 23వ అధ్యాయం ఏం జరుగుతుంది చూడండి. 23వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారి మీద వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి మనం చూస్తాం. 23:9. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనుషుని ఏ దోషం మాకు కనబడలేదు. చూసారా? అన్నప్పుడు ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు 10వ వచనంలో వాళ్ళు పౌలు చీల్చి వేస్తారేమనుకున్నారు. ఇప్పుడు దోషం లేదని చెప్పినప్పుడు పరిసయ్యులు వాళ్ళు దోషం లేదని చెప్పారు 5వ వచనంలో. కింద వచనంలో పౌలు ఏం చేయాలనుకుంటున్నారంటే చంపాలనుకుంటున్నారు. చూసారు ఇది ఎట్లా ఉంది? పైన వాళ్ళు దోషం లేదని చెప్పారు పరిసయ్యులు, సద్దుకాయలేమో చీల్చి వేలు చంపాలనుకున్నారు. దోషం లేదన్నప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇప్పుడు దోషం లేదన్నప్పుడు ఏం చేయాలి? పిలాతు కూడా అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 34 నుంచి మనం చూసామంటే 38 వచనాల్లో 36 అనుకోండి 37 అంటాడు, ఇతను నాకు ఏ దోషము లేదంటాడు. 19వ అధ్యాయం 4వ వచనంలో యోహాను సువార్తలో ఇతను నాకు ఏ దోషము లేదంటాడు. 19వ అధ్యాయం 6వ వచనంలో యోహాను సువార్తలో ఇతను నాకు ఏ దోషము లేదు. అంటే 18వ అధ్యాయం ఒకసారి చెప్పి 19లో 2 సార్లు ఏమని చెప్పాడు? 3 సార్లు మొత్తము నాకు ఏ దోషము. మరి ఏ దోషం లేనప్పుడు పిలాతు ఏం చేయాలి? యేసుప్రభువారిని నిర్దోషప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టాలి, కొట్టమని విడిచిపెట్టాలి. ఏ దోషం లేదని చెప్పి మీరు నా చేతులను కడుక్కుండా మీ ఇష్టం వచ్చిన చేయండి అంటే అన్యాయం తీర్పే కదా అది. నువ్వు ఒక అధికారిగా ఉండి, గవర్నర్గా ఉండి దోషం లేదని చెప్పి మళ్ళా చంపడానికి ఎట్లా అప్పగిస్తావు? ఇది అన్యాయపు తీర్పు అంటే. చూసారా? కానీ యేసుకి ఏం జరిగింది చెప్పండి? అన్యాయపు తీర్పు. కనుక అంటే ఎందుకు అలా చేశాడంటే అప్పటిదాకా పిలాతు, హేరోదు శత్రువులుగా ఉన్నారు. యేసు టైం ఏమైపోయారంటే శత్రువులు కాస్త మిత్రులు అయిపోయారు. చూసారా? కనుక శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కనుక అప్పగించడానికి, సిలువ వేయటానికి యేసు యొక్క సిలువ శత్రువులు ఏం చేసింది? మిత్రులుగా చేసింది. ఎంత అద్భుతం చూడండి. కనుక సిలువ కార్యం అది. సిలువ యొక్క అద్భుతం ఏంటంటే శత్రువులు సహా మిత్రులుగా చేయగలిగింది సిలువ. సిలువ దగ్గరికి వచ్చారంటే శత్రుత్వం మొత్తం పోయింది, మిత్రులు అయిపోయారు. సిలువ మనకు అది ప్రసాదించింది. అందుకే సిలువను ఆశ్రయించాలి మనం. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ చంపాలనే ప్రయత్నం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈనాడు కూడా మనం చూసామంటే దేవుని బిడ్డల మీద ఎన్నో రకాల ప్రయత్నాలు, కుట్రలు మనం చూస్తూ ఉంటాం. ఒక సందర్భం చూద్దామా? కీర్తన 83వ కీర్తన. చంపాలనే ప్రయత్నము అసలు ఈ లోకములు యూదులనే పేరు లేకుండా చేయాలనుకుంటున్నారంట. యేసు ప్రభువారి విషయం కూడా అదే జరుగుతుంది. కీర్తన 83వ కీర్తన 4 నుంచి మనం చూద్దామా? కీర్తన 83వ కీర్తన
83వ కీర్తన 4వ వచనం. 83వ కీర్తన 4 నుంచి, వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లును జనముగా ఉండకుండా వారిని సంహరితము రండి అని చెప్పుకొనిచున్నారు. ఏక మనసు వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధమైన నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులను ఏదోమీయులు, ఇష్మాయిలును, మోయాబీలను, హగ్గీలను, గెబవారును, అమ్మోనీలను, అమాలేకీలను, ఫిలిస్తీన్లు, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అషూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారి సహాయము కాబట్టి అందరూ ఏకమైపోయారు. చూసారా? కనుక అక్కడ పిలాతు, హేరోదు ఏకమైనట్లుగా ఈ ఇశ్రాయేలు పేరు రాకుండా చేయడానికి ఏమైపోయారంట? వీళ్ళంతా ఏకమైపోయారు. దాంట్లో ఏక మనసు నిబంధన చేశారంట. కానీ ఏదోమీయులు, ఇష్మాయిలీలు, మోయాబీలు, హగ్గీలు, గెబవారు, అమ్మోనీలు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు, అషూరు వాసులు అందరూ ఏకమయ్యారు. ఎవరినంట? ఎవరిని సంహరించాలని? ఇశ్రాయేలుని సంహరించాలని. చూసారా? కనుక అందరూ ఏకమయ్యారు. కీర్తన 2వ కీర్తన, యేసు ప్రభువుని చంపాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కీర్తన 2వ కీర్తన మొదటి 3 వచనం చదువుదాము. 2వ కీర్తన 2, 2వ కీర్తన 3వ వచనం. 2వ కీర్తన మొదటి 3 వచనాలు. 2వ కీర్తన మొదటి 3 వచనాలు. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. మనం వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశములు మన ఇద్దరిని పారవేయదాము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన ఇచ్చారు. భూరాజులందరూ కూడా ఏకమయ్యారంట. ఎవరికి విరోధముగా? అభిషక్తునికి. అభిషక్తుడు ఎవరు? క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు అంటే యేసు ప్రభువారికి అందరూ ఏకమైపోయారు. భూరాజులు అందరూ ఏకమైపోయారంట. అభిషక్తుని విరోధముగా ఆయన ఏం చేయాలనంట? ఆయనకి విరోధముగా ఆలోచన చేస్తా ఏలికలు ఏకీభవించే వాళ్ళు ఏకమైపోయారు. అయితే ఆకాశమందు ఆశడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి ఆపహసించున్నాడు. చూడండి కింద మనం గమనించామంటే ఎవరంటే అభిషక్తుడు? 12వ వచనం, 2:12 ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఆయన కోపించను. కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. అభిషక్తుడు ఎవరు? యేసు ప్రభువారు. ఈయనకి విరోధముగా భూరాజులు అందరూ ఏకమైపోయారు. చూసారా? ఇక్కడేమో యేసు అందరూ ఏకమైపోయారు, అక్కడ ఇశ్రాయేలుకేమో అందరూ ఏకమైపోయారు. సిలువు దగ్గర పిలాతు, హేరోదులు ఏకమైపోయారు. ఇప్పుడు పౌలుని చంపడానికి అందరూ ఏమైపోయారు చెప్పండి? ఇక్కడ ఏకమైపోయారు. కనుక పౌలు గారికి మనకు జ్ఞాపం చేయబడుతుంది. 5వ గుంపులు పౌలు గారు ఉన్నారు. పౌలు గారికి నిరంతర ఒత్తిడి ఉంది. చెప్పండి ఏంటంటే పౌలు గారికి నిరంతర ఒత్తిడి అంటే ఆర్థికంగా, అనారోగ్యంగా అనేక విషయాలు పౌలు గారు ఇప్పుడు నలిగిపోతా ఉన్నాడు ఆ సభ ముందు. కనుక ఇది 5వ గుంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 6వ కూడా చూద్దామా? 2 నిమిషాలు ముగించేద్దాం. 6వ గుంపు ఏంటంటే పౌలు గారి మేనల్లుడు. చెప్పండి ఎవరంట? పౌలు గారి 6వ గుంపులో పౌలు గారి మేనల్లుడు మనకు కనబడతాడు. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యం 23వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. 23:16. 15 కూడా చదువుదాము. 15 కూడా 14 నుంచి 23వ అధ్యాయం 14. వారు ప్రధాన యాజకుల వద్దకు పెద్దలకి వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని. ఎవరు వాళ్ళు? ఆ 40 మంది ఎక్కువ మత్స్యాంధస్వాదులు. ఇప్పుడు వాళ్ళు ఏం జరిగిందంటే 15. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతని గూర్చి మరి పూర్తి విచారించి తెలుసుకోనట్లు అతను మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతి మనవి చేయడి. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతను చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఆ మత పెద్దలు కూడా ఒప్పుకున్నారా లేదా? కానీ రమ్మని పిలవండి, కౌరు పెట్టండి, మేము రెడీగా ఉంటాము, చంపేస్తాం అంటే మత చాందా సోదరులు చంపాలనుకున్నారు. వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు మత పెద్దలు. మీ మత పెద్దలు పోయి ఆ సభ వాళ్ళతో మాట్లాడి తీసుకొని రండి, వచ్చే దారిలో మేము చంపేస్తాం అంటే ఇప్పుడు మా అపవాది చంపాలని ప్రయత్నము, మత ఛాందస్వాదులు చంపాలని ప్రయత్నము, తర్వాత యోధ మత పెద్దలు చంపాలని ప్రయత్నము. కానీ దాంట్లో పౌలు గారు ఎంతో ఓపికగా ఉన్న తర్వాత మనకు కనబడతారు. 16వ వచనం. నెక్స్ట్ ఈ 6వ గ్రూపులో 5వ వ్యక్తి ఎవరు చెప్పండి? పౌలు గారి మేనల్లుడు. 16వ వచనం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి
తెలిపాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 40 మంది కంటే ఎక్కువ మంది ఈ గుంపు అంతా చేరి డిస్కషన్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఆ గుంపులో ఒక చిన్నవాడు ఉన్నాడు. ఎవరంటే ఆయన పౌలు గారి అంటే పౌలు గారికి మేనల్డ్ ఉన్నాడు అర్థం. పౌలు గారికి ఒక సిస్టరు ఉంది, అక్క చెల్లె ఉంది పౌలు గారికి. కనుక అక్క చెల్లె ఉంది, వాళ్ళ కుమారుడే మేనల్డ్ అంటే పౌలు గారి సిస్టర్ యొక్క కుమారుడు అని ఒక సిస్టర్ ఉన్నది మనకు అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా మరి పౌలు గారికి బంధువులు ఉన్నారంటే రోమపత్రిక ఒక మాట రాస్తారు. రోమపత్రిక పౌలు గారికి బంధువుల సంగతి ఏమంటాడు చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయము. పౌలు గారికి ఒక సిస్టర్ ఉంది అని మనకు అర్థమైంది ఇక్కడ. మరి బంధువుల సంగతి మనం ఆలోచించినప్పుడు 23 రోమపత్రిక 16వ అధ్యాయం మనం గమనించండి. 7వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. 16:7 రోమపత్రిక 16:7. నాకు బంధువులను నా తోడి ఖైదీన ఆంద్రోనికును యూనికును వందనములు. వీరి అపోస్తులలో ప్రసిద్ధి చెక్కిన వారి నాకంటే ముందుగా క్రీస్తును నా బంధువులు నాకు బంధువులను అంటాడు. నెక్స్ట్ 11వ వచనం కూడా 11 చూడండి. రోమ 16:11 నాకు బంధువుడగు హేరోదీయుకును వందనములు. అంటే పౌలు గారి బంధువులు చెప్పండి. వీళ్ళంటే పౌలు గారి బంధువులు అంట చెప్తున్నాడు. నాకు పౌలు గారు అంటాడు నా బంధువులు అంటున్నాడు. కనుక కాబట్టి పౌలు గారు ఒక సిస్టర్ ఉంది చెప్పండి. ఆయనకు బంధువులు కూడా ఉన్నట్టుగా మనం ఆయన పత్రికలో చెప్తాడు. కనుక వాడు నాకు బంధువులు అంటాడు. కాబట్టి బహుశా వీళ్ళు పౌలు గారు ఇంటి వారు ఉండవచ్చు. కనుక వారి బంధువులని మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు పౌలు గారికి బంధువులు ఉన్నారు, సిస్టర్ ఉంది, సిస్టర్కి ఒక కుమారుడు ఉన్నాడు మేనల్లుడు. ఈ గుంపులో ఆ మేనల్లుడు ఉండి ఏం చేశాడంటే ఈ మేనల్లుడు ఉండి ఈ సంగతి తెలుసుకున్నాడు. కనుక మామకు తగ్గ మేనల్లుడు చెప్పండి. మామకు తగ్గ పౌలే చాలా తెలియగలిగిన వాడు, చాలా యుక్తిపరుడు, చాలా తెలుగు మాట్లాడుతున్నాడు. ఆయన మేనల్లుడు అనేటువంటి ఈ చిన్నపాడు ఇంకా తెలియవాడుగా మనం చూస్తాం. అంటే మామకు తగ్గ అల్లుడిలాగా ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు. 16 వచనం చూడండి. అపోస్తలుల కార్యం. ఈ సంగతి విన్నాడు. పౌలుని చంపాలనుకున్న సంగతి విని ఆయన చేసిన పని ఏంటంటే 16 వచనం 23:16 అయితే పౌలు మేనల్లుడు వారు పొంచిన సంగతి విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలునకు ఆ సంగతి తెలిపాను. కాబట్టి వెంటనే పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. కనుక ఈ కోట పేరు కూడా చెప్పే ఇంతకుముందు. కోట ఇది ఆంటోనియా కోట, యాంటోనియా ఫోర్ట్రస్ అంటారు. కనుక యాంటోనియా కోట. ఈ కోట ఎక్కడుందని చెప్పుకుందాం మనము. యెరూషలేముకు దగ్గరలో ఉంది. కనుక యెరూషలేం మందిరం అయితే పక్కన ఆనుకున్నది. ఆ కోటలో సైనికులు ఉంటారు. కనుక ఆ కోట. కాబట్టి ఇప్పుడు ఆ కోటలో ఉన్నటువంటి పౌలు గారికి ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు చూడండి ఏమని రాయబడింది. కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి చెప్పాడు. కనుక మామ నేను చంపాలనుకుంటున్నారు ఒట్టి పెట్టారు కొంతమంది. ఈ సంగతి పౌలు గారికి ఎట్లా పర్మిషన్ వచ్చింది మరి మన ప్రశ్న రావాలి కదా. ఖైదీ దగ్గరికి ఒక వ్యక్తి ఎట్లా పంపిస్తారు. కనుక ములాఖత్ ఉంటుంది. మనకైతే ఏం చెప్పండి ఇప్పుడు ములాఖత్. జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర అంత ఈజీగా పోరు. కనుక మొట్టమొదటి ములాఖత్ మన ఆధార్ కార్డులను తీసుకుని తర్వాత పంపిస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను కూడా పోయిచ్చాయి కాబట్టి కలిసే కాబట్టి నాకు కూడా తెలిసింది ఈ మధ్య. అప్పుడు నాకు కూడా తెలియదు ఒక జైలు వ్యక్తి ఎట్లా కలుస్తారో నేను కూడా చూసి ఈ మధ్య. కాబట్టి ములాఖత్ అనేది. మీరు పౌలు గారి దగ్గరికి పిల్లలు ఎట్లా పంపించారంటే పౌలు ఎవరు ఖైదీ కాదు ఇప్పుడు చెప్పాల్సిన రోమీయుడు. చెప్పండి ఎవరు. రోమిల్ రైట్ పర్మిషన్ ఉంటుంది. రోమిల్కి పౌలు రోమీయుడు కాబట్టి బంధువులు వెళ్తానికి స్పెషల్గా అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు పౌలు రోమీయుడు కాబట్టి ఈయన మేనల్లుడు కాబట్టి కలవడానికి అవకాశము దొరికింది. అందుకే పౌలు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పౌలు ఏం చెప్పాడంటే 23వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పౌలు శతాధిపతులు ఒకరిని తన వద్దకు పిలిచి ఈ చిన్నవాని సహస్రాధిపతికి తోడుకొని పొమ్మని ఇతడు అతనితో ఒక మాట చెప్పుకున్న వాళ్ళని ఉన్నాడు. నన్ను 18 శతాధిపతి సహస్రాధిపతి వద్దకు అతన్ని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకున్న వాళ్ళని ఈ పడుచువాన్ని ఎద్దకు తీసుకుని పొమ్మనన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి అతను చేయి పట్టుకుని అవతలకు తీసుకొని పోయి నీవు నాతో చెప్పుకున్న వాళ్ళని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను. అందుకు అతడు నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపవచ్చున్నట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 కంటే ఎక్కువ మంది మనుష్యులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపాములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు.
ఇప్పుడు నీ వద్ద మాట తీసుకున్న వాళ్ళని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలుపుతోని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పొడుచువాన్ని పంపివేసాను. గమనించామండి. ఇప్పుడు పౌలు గారు చెప్పాడు, పౌలుని చంపాలనుకున్నాడు మామ అని చెప్పేసి పౌలు గారు చెప్తే పౌలు ఏం చేశాడు? అర్జునుడు శతాధిపతి దగ్గరికి వెళ్ళి పన్నాడు. శతాధిపతి అంటే ఎంతమందికి అధిపతి అని చెప్పుకున్నాము? 100 మంది. అతని దగ్గరికి వెళ్ళాడు. అతను ఏం చేశాడంటే నాకంటే పై ఆఫీసర్ ఉన్నాడు ఎవడైనా ఆయన 1000 మంది ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర తీసుకెళ్ళి నేను నీతో ఒక చెప్పాలనుకున్నాడు. నీ శతాధిపతి తీసుకెళ్ళి సహస్రాధిపతి కలిపాడు. సహస్రాధిపతి అందరి వాళ్ళు ఉన్నాడు కదా, పక్క తీసుకుని పోయి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఈ సంగతి చెప్పాడు. బయట ఉన్నారు 40 కంటే ఎక్కువ మంది, వాళ్ళు కట్టారు, పౌలు చంపాలనుకుంటున్నారు, అన్నపానాలు తినరంట, నీ మాట తీసుకోవాలని ఉన్నారు అని చెప్పేసి చెప్పగానే ఈ మాట ఎవరికి చెప్పొద్దు, నువ్వు వెళ్ళి పడుచువాడిని పంపించేశాడు. ఈ పడుచువాడే కానీ పిల్లవాడే కానీ ఇప్పుడు ఇతరులో చెప్పండి కనుక పిల్లల ఇతడు పడుచువాడని రాయబడింది కంటే చిన్న పిల్లవాడేం కాదు చెప్పండి. ఒక మెచ్యూరిటీ అయిన మైండ్ కలిగిన యవనస్తుడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్లో అంత మెచ్యూరిటీ ఉండదు. ఇతడు ఒక యవనస్తుడిగానే మనకు కనబడుతున్నాడు. మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఇతనిలో చురుకుదనం ఉంది. ఎంత చురుగ్గా పౌలుని కాపాడాలని ప్రయత్నం మనకు కనబడుతుంది. తర్వాత ఈ ఎట్టనిసరి వార్త పౌలు చేరవేసి పౌలు ద్వారా శతాధిపతి ద్వారా సహస్రాధిపతికి వెళ్ళిపోయి పౌలుని చంపకుండా ప్రయత్నంకి ఈ యొక్క పడుచువాడు అంటే యవనుడైనటువంటి అల్లుడు మామకు తగిన అల్లుడిగా మనకు కనబడతాడు. ఆ రీతిగా దీంట్లో ఇతని పాత్ర కూడా మనకు కనబడతా ఉంది. కాబట్టి పౌలు గారి యొక్క మేనల్లుడిగా మనకు కనబడతాడు ఈ 5వ వ్యక్తి. 6వ వ్యక్తి లాస్ట్ చూసి మనం ముగించేద్దాం. 6వ గుంపు ఎవరంటే దేవుడు. చెప్పండి ఎవరంటే 6వ గుంపు చెప్పి ముగించేస్తున్నాం. ఇప్పుడు 7వ గ్రూపులో ఉన్నది దేవుడు. ఇప్పుడు ఈ పడుచువాడిని పంపించింది ఎవరు? పడుచువాడిని పౌలు దగ్గరికి శతాధిపతి సహస్రాధిపతి పంపించింది ఎవరు? దేవుడే. చంపించాలనుకుంది ఎవరు? అపవాది. చూసారా? కనుక అపవాది వాడుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు ఈ పడుచువాడిని వాడుకుంటుంది ఎవరంటే చెప్పండి ఎవరంట? దేవుడు. అందుకే డైరెక్ట్గా దేవుడే మనకు కనబడకపోయినా కనుక ఈ యవనుని దేవుడే వాడుకుంటున్నాడు. యూదులనేమో సాతాను వాడుకుంది. చెప్పండి యూదుల్ని ఆ మత ఛాందస్వాదులనేమో సాతాను వాడుకుంటే పౌలు గారి కోసం చెప్పండి ఈ యొక్క యవనస్తుని వాడుకుంటుంది ఎవరు చెప్పండి? దేవుణ్ణి. ఇక్కడ మనం గమనించామంటే దాదాపుగా 120 మంది 120 నుంచి 150 మంది ఉండవచ్చు అంట ఈ గుంపులో. కనుక 40 కంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, దాదాపు సుమారుగా 120 నుంచి 150 మంది ఉండవచ్చు. కనుక ఇంతమందిని తిప్పికొట్టడానికి దేవుడు ఒక చిన్న పడుచువాడిని వాడుకున్నాడు పౌలు తప్పించడానికి. దేవుడు వాడుకోవడానికి ఆయుధాలు అవసరం లేదు, దేవుడు వాడుకోవడానికి మనుషులు కూడా అవసరం లేదు. చెప్పండి దేవుడికి మనుషులు కూడా అవసరం లేదు. కనుక ఆయుధాలు లేకుండా దేవునికి మనుషులు అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు, బలము కూడా అవసరం లేదు. ఉదాహరణకి ఎరుకోను జయించడానికి దేవుడు ఏం వాడుకున్నాడు? అక్కడ ఆయుధాలు లేవు, మనుషులు లేరు, బలము లేదు. కనుక చూడు ఆ జుట్టు తిరిగితే చాలు ఏమైపోయింది? ఆ గోడలు కూలిపోయాయి. దేవుని యొక్క అంటే దేవునికి మనుషుల సహాయం అవసరం లేదు, దేవుడు ఏమైనా చేయగలడు. అందుకే మనకు అర్థమవుతుంది వీళ్ళేమో రకరకాలుగా వాడారు, కానీ ఇక్కడ దేవుడు ఏ మనుషుల సహాయము మనుషుల సహాయం దేవునికి అవసరం లేదు. దేవుడు ఒక చిన్న వ్యక్తి ద్వారా కూడా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒక మాట చదివి మనం ముగిద్దాం. వయసుతో పని లేకుండా, బలముతో పని లేకుండా, మనుషులతో పని లేకుండా దేవుడు కార్యాలు చేస్తానని చెప్పడానికి ఈ సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాలు చివరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపని మీరు నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్ల తను తగ్గించుకుని వాడేవాడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. కాబట్టి పిల్లలు తగ్గింపు ఉంటుంది, కనుక పిల్లలు గొడవలకి వెళ్ళరు. కనుక మనకేం అర్థమవుతుందంటే ఎక్కడ యవనస్తుగా మనం కూడా ఏం నేర్చుకోవాలంటే మనం కూడా ఎలాంటి యవనస్తులాగా ఉండాలి. తిమోతిలాగా, దానియేలులాగా, తీతులాగా, యేసు ప్రభువులాగా, సమూయేలులాగా వీళ్ళంతా యవన కాలంలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారు, అలాగే మనము జీవించాలనేది మనకు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి 12 నుంచి 22 వచనాల్లో మనకు మొత్తం ఎన్ని గ్రూపుల వారు ఉన్నారు చెప్పండి? 6 గ్రూపుల వారు. మొదటిది అపవాది, రెండవది యోధా మత ఛాందస్వాదుల్లో ఉన్నటువంటి అపవాది, నెక్స్ట్ 3వది యోధా మత పెద్దలు హత్య చేయమని కూడా ఒప్పుకున్నారు, నెక్స్ట్ 4వది
పౌలు గారు ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఎంత ఓపికతో ఉన్నాడు. నెక్స్ట్ పౌలు గారి మేనల్లుడు కనుక పడుచువాడుగా ఉండి ఎంతో గొప్పదైన కార్యం కనుక పౌలుని తప్పించడానికి దేవుడు అతను వాడుకుంటున్నాడు. నెక్స్ట్ 6వ గుంపులు ఎవరన్నా చెప్పండి, దేవుడే. కనుక దేవుడికి ఇప్పుడు మనుషులు బలము ఈ ఆయుధాలు లేకుండానే పౌలు గారిని తప్పించబోతున్నాడు. ఇది 6వ గుంపు. ఇంతటితో మనకి 23వ అధ్యాయంలో మనకి 2 భాగాలు మనం ముగించుకున్నాం. మొదటి 11 వచనాలు, రెండోది 12 నుంచి 22 వచనాలు. 3వ భాగం అన్నది 23 నుంచి 35. అది వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. దాంతో 23వ అధ్యాయం మనం ముగించబడుతుంది. కాబట్టి 23వ అధ్యాయం ఇంకొక 3వ భాగం ఉంది. అది 23 నుంచి 35 దాకా అది నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. కనుక ఇప్పుడు మొత్తం మనం ఈరోజు ఈ 6 5 11 గ్రూపుల వారిని మనం చూసాం. కనుక 11 గ్రూపుల వారి లక్షణాలు మనం ధ్యానం చేసాం. కాబట్టి అలాగూ మనం కూడా సిద్ధపడదాం గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మోకరించండి. ఈ వాక్య పేరులో మన జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపవాది యొక్క ప్రయత్నం మొదటి నుంచి కూడా దేవుని బిడ్డలను చంపాలని, ఎవరైతే బలంగా వాడబడతారో వారిని చంపాలనేది అపవాది యొక్క ప్రయత్నం. మోషే నాయకుడు అవ్వాలి. అందుకే మోషే చనిపోవాలంటే 2 సంవత్సరాల లోపల చంపివేయాలి. అది అపవాది యొక్క ప్రయత్నం. యేసు ప్రభువు లోకానికి రక్షణ తీసుకొస్తాడు. అందుకే ఆ 2 సంవత్సరాల పిల్లలు యేసులో ఉంటాడు కాబట్టి 2 సంవత్సరాల పిల్లల్ని చంపాలి. ఇది కూడా అపవాది యొక్క ప్రయత్నం. యువత జాతుల నుంచి యేసు ప్రభువు రావాలి. అందుకే హామాన్ టైంలో యువత జాతి అంతటిని అంతం చేయాలి. యేసు ఈ లోకం రావద్దు. అపవాది యొక్క ప్రయత్నం. ఇలాగ అపవాది ప్రతి సందర్భంలో వాడు కార్యాలు చేస్తూ వచ్చాడు. అపవాది చేతిలో మత ఛాందస్యవాదులు ఉన్నటువంటి వారు కూడా కనబడుతున్నారు. వాళ్ళు కూడా చంపుతున్నారు మనుషుల్ని. అది చంపి మేము దేవునికి సేవ చేస్తాం అనుకుంటున్నారు. మా దేవుని కోసం అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, దాన్ని ప్రోత్సహించే మత పెద్దలు కూడా ఉన్నారు. చంపండి అని అధికారం ఇచ్చి పంపుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే టైంలో పౌలు గారు ఎంత ధైర్యంగా, ఓపికతో, విశ్వాసముతో ఉండడం మనం చూస్తాం. అతను పౌలు గారి యొక్క మేనలుడు ఒక యవనస్తుడు అయ్యుండి ఎంత అద్భుతమైన కార్యం పౌలు గారు చెప్పి, శతాధిపతి చెప్పి సాహస దాకా వెళ్ళాడు. అంత గొప్ప కార్యం ఒక యవనస్తుడిగా ఆయన చేయగలరు. యవనస్తులు ఈ దినాలు యవనస్తులుగా మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఆలోచించాలి. కాబట్టి దేవునికి మన బలము ఆయుధాలు లేకుండా తప్పిస్తానని చెప్పడానికి ఈ పౌలు తప్పించబోతున్నాడు దేవుడు చిన్న పడుసువాని ద్వారా. ఇవన్నీ మనకి ఎన్నో పాఠాలు. కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒక మంత్రిని మనం చేసుకుని మనం కూడా అలాగే జీవించుదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో 23వ అధ్యాయంలో 2 భాగాలు మేము చూడగలం ప్రభా. అనేకమైన సంగతులు, సత్యాలు ఈ దినాలు కళ్ళు కట్టినట్లుగా మేము చదువుకున్న లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి లోకంలో చూస్తూ ఉంటే. కాబట్టి మేము ఎంత భయంతో అనుగుతించాలో, ఎలాగ మేము ఈ ప్రజలంగా ఉండాలో కూడా పౌలు గారు ఎంత ఓపికతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. అనేక విషయాలు మీరు మాకు బోధించారు. మీకు వందనాలు. మిగతా వాక్యాన్ని నీరుగట్టని ముద్రించండి. ప్రజలందరినీ దీవించండి. క్షేమంగా తీసుకుని నడిపించమని, భవిష్యత్ సేవగా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.